ఎవరు నా పక్షమున ఉండగలుగుతారు? Who can be on my behalf? వాదించువారు దేవుని పక్కన ఉండగలుగుతారా? The people who argue or dispute, can they be on God's side? సమాధానపడువారు ఉండగలుగుతారా? Or the people who want to pursue peace will be on my side? ఇక్కడ సత్యం ఏంటంటే సమాధానపడువారు తప్పకుండా దేవుని వైపే ఉంటారు. But the people who pursue peace will always be on God's side. కానీ మనము లేఖనము ద్వారా మనం నేర్చుకోవచ్చు. Let us learn from the word of God. ఎవరు వాదించువారు, ఎవరు సమాధానపడువారు? Who are the people who argue or have disputes, and who are the people who pursue peace? దేవుడికి కావాల్సింది సమాధానపడువారే కావాలి. God always wants people who pursue peace. కానీ ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మనము రియలైజ్ అవ్వాలి, గ్రహించాలని ఈ లేఖనం మీ ముందుకు తీసుకుని రావడం. We have to realize this. It might be insignificant, but they are very important thing, but we have to realize. చూడండి, లూక్ 11:14 ఒకసారి చూడండి. Let's start with Luke chapter 11 verse 14. లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. Luke chapter 11 verse 14. ఎందుకంటే మనము దేవుడి పక్షమునే ఉండాలి. We have to always be on God's side. దేవుడి పక్షమున ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. If we have to be on God's side, we have to always pursue peace. ఆ సమాధానంలోనికి మరలా మనం ఎలా ఎంటర్ అవ్వాలి అన్నది చాలా ముఖ్యం. It's very important for whosoever it is, that person should enter into a peace treaty. చిన్న చిన్న వాదనలు, చిన్న చిన్న గౌడవలు ఇవన్నీ కూడా వాటికి దూరంగా ఉండటము దేవుడికి చాలా ఇష్టము. God doesn't want anybody to enter into even small arguments or disputes or any difference of opinion related speeches. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త కాబట్టి. Because God is not a God of confusion, but is a God of peace. ఇక్కడ వాదన అన్నది మీ హృదయంలో జరగకూడదు. ముఖ్యంగా Above all, there should not be two speeches happening within your heart. వాదించువారు సమాధానపడువారు గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. So we are speaking about those people who normally enter into arguments and disputes. ఈ వాక్యాన్ని బట్టి మీరు కొంత నేర్చుకున్నట్టుంటుంది, కొంత మార్చుకున్నట్టుంటుంది, కొంత రియలైజేషన్లోకి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. Definitely you can learn certain things, and by learning you can also put it into practice and thereby enter into peace also. ఎందుకంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీ ప్రాబ్లం ఏంటి అని అతను చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వింటారు. ఆయన ఏం చెప్తున్నారా అన్నది వింటారు మీరు. Now when the doctor is giving you counseling to you, you will normally have all the attention to listen what the doctor wants to say. వినడమే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు సెర్చ్ చేస్తారు. అసలు ఏంటి ఈ పాయింట్ ఏంటి అనేది ఇంటికి వచ్చాక కూడా మీరు సెర్చ్ చేస్తారు. ఇంకా అనేక మందికి ఫోన్ చేసి కనుక్కుంటారు ఏంటి దీనివల్ల ఏమొస్తుందని మీరు ఎంతో ఆసక్తితో అడుగుతారు. And if it is something that's a little bit complicated, you will also go and do a lot of research about what the doctor had said and what the internet has to say. You will ask people about what their opinion is. అలాగే లేఖనం విషయంలో ఎప్పుడైనా శ్రద్ధ కలిగి ఉన్నారు? Did you ever search the scriptures like that? ఇది శ్రద్ధ కలిగి ఉన్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరత రాదు. If you diligently seek the word of God, you don't even have to go to the physician or to the doctor. మనమందరము ఎవరిని అడిగినా నేను దేవుడి పక్షంనే ఉండటానికి ఇష్టపడతాను అంటారు. ఆత్మ సిద్ధమే. Everybody, if you ask them, they will say, I would like to be on God's side, because the spirit is definitely willing. ఈ రోజు మీరు దేవుడి పక్షంగానే ఉండాలి, మీరు సమాధానంగానే ఉంటూ ఆయన దగ్గరే ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ లేఖనం తీసుకురావడం జరిగింది. Today's sermon is also because of that reason, that you should also pursue peace and always be on God's side. దేవుడు ఏది చెప్పినా కూడా మన జాగ్రత్త గురించి అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, whatever God is teaching us or instructing us, it's always for our benefit. ఐగుప్తు దేశం నుండి అరణ్యంలో వారిని నడిపించుతూ వస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారం నడుస్తున్నారో లేదో అని చూడటానికి ఆయన పరీక్షించారని లేఖనం చెప్తుంది. అణిచి కుదించి అంటే ఎట్లాగంటే ఎప్పుడు దేవుడు టెస్ట్ చేస్తారు తెలుసండి, మీరు ప్రెషర్ ఫీల్ అయ్యేటప్పుడు, డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు చూస్తారా, అప్పుడే ఆ సమయంలోనే పరీక్షిస్తారు. మీరు క్యాజువల్గా ఉన్నప్పుడు పరీక్షించరు. Like it's mentioned in Deuteronomy 8 verse 2, especially during the time of wilderness, when there is really pressure upon you, that's when God will test your humbleness. Only when there is so much of pressure, not when everything is comfortable with you. అదే వాక్యమే మీరు ధరించుకుని ఉన్నారనుకోండి, ఆయన స్వభావమే మీ స్వభావంలో ఇలాగ మౌల్డ్ అయిపోయి ఉందనుకోండి, ఇవన్నీ కూడా వీటన్నిటికీ దేవుడే మార్గం. ఏమంటారు తెలుసా, సమస్య వచ్చిందనుకోండి,
ఆటోమేటిక్గా వాక్యం మీకు రిమైండ్ చేసి నీ చేతిలో ఏముంది అని మోషేని అడిగినట్టు మీకు వాక్యం వస్తూ ఉంటుంది. And when you are inclined to listening to the word of God and practicing and obeying it, automatically the word of God will teach you, like God will tell you what is there in your hand, as he asked Moses. ఇప్పటికి మీరు దేవుడి పక్షం ఉన్నారు కాబట్టి నీ చేతిలో ఏముంది, ఏమి ఉంది, అది పట్టుకుని నువ్వు వాదిస్తున్నావా లేకపోతే అది పట్టుకుని నువ్వు సమాధానంగా ఉంటున్నావా అన్నది నేను మీకు నేర్పిస్తుంది ఈరోజు. Today the Lord is teaching you whatever is there in your hand, whether you're going to pursue peace with whatever you have in your hand or you're going to go into contentions and disputes. చూడండి ఇప్పుడు లూక్ 11:14 చూద్దాం. Let us read Luke chapter 11 verse 14. లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. లూక్ చాప్టర్ 11 వర్స్ 14. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. Luke chapter 11 verse 14. And he was casting out a demon, and it was mute. So it was when the demon had gone out that the mute spoke, and the multitudes marveled. అంటే ఆ మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు కాబట్టి ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. The moment the demon was cast out of that person, the person was mute. He was able to speak immediately. అక్కడ చాలా మంది జనాంగం ఉన్నారు. There were so many people. చాలా మంది జనాంగం ఉన్నారు. మరలా చెప్తున్నా, చాలా మంది జనాంగం ఉన్నారు. I'm emphasizing this. There were many people watching this. అలాగే వాళ్ళందరిలో రిసీవింగ్ రెండు విధాలుగా ఉన్నాయి. But the people had different types of receiving what had happened. కొంతమంది ఇది దేవుడి ద్వారానే జరిగింది, ఇతను దేవుని నుండి పంపబడిన ప్రవక్త అని నమ్మారు. Some of them believe that it is impossible for anybody to do this type of things. It's only sent by God. అలాగే 15వ వచనం చూడండి ఇప్పుడు. But see the other people what they said in verse 15. 15వ వచనం. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. Verse 15. But some of them said, he casts out demons by Beelzebub, the ruler of demons. ఏమన్నారు? Look at the comment that has been passed by others. వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని అన్నారు. They spoke with disrespect, telling that he casts out demons by Beelzebub, the ruler of ఒక demons. మనిషిలో ఒక నెగటివ్ అన్నది వచ్చినప్పుడు, When a person is known, I mean, he's got a negative opinion about another person. అది ఎవరిని చూసినా కూడా ఇంకా రెస్పెక్ట్ అనేది లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. When you don't like that person, you will start speaking with disrespect about that person. కానీ వీరిలో అధికారం లేదు. But they don't have any authority at all. కానీ మనకి దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత ఈ ప్రవర్తన ఉంటే ఆ అధికారం మనలో నుండి తీసేసి ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. But when you also don't use the God-given authority, God will take off that talent from you and give it to somebody else who is using that talent. ఎందుకు ఈ మాట పలికారు వాళ్ళు? Why did these people say like this? ఎందుకు పలికారు తెలుసా అండి? You know the reason why they spoke? విమర్శించడానికి, తప్పు పట్టడానికి ఏ మంచి కారణము దొరకలేదు వాళ్ళకి. Because they did not find any reason to find fault at Jesus Christ. They did not got any reason that they could really corner him. ఇప్పుడు ఒక మనిషిలో తప్పు పట్టాలి అని అంటే If you want అతను బూతులు మాట్లాడితే తప్పు పట్టాలి. If you want to find a fault at somebody, if somebody speaks rashly or talks corruptively, you can tell that he is speaking అబద్ధం badly. మాట్లాడితే తప్పు పట్టాలి. If somebody tell lies, you can tell, no, look, this person is telling lies. అలాగే ఆ కనాను స్త్రీ అంటే గ్రీసు దేశస్తురాలు, ఆ స్త్రీ వచ్చినప్పుడు కూడా అయ్యా నా కూతురికి దయ్యం పట్టింది అయ్యా అని పలుకుతున్నప్పుడు కూడా యేసు ఆమెను పరీక్షించడానికి పట్టించుకోలేదు ఆమెని. The Canaanite woman or the Syrophoenician woman, when her daughter was possessed, she was crying out loudly and saying, Lord Jesus, have mercy upon my daughter. But Jesus ignored her voice. పట్టించుకోలేదు. He did not give importance నేను to her. ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చాను, కుక్కల దగ్గరికి రాలేదు, మీ దగ్గరకు కాదు అని పలికేస్తారు. He said, I came only to the people of Israel, not to you people. కానీ ఆమె ఎలాగా నిలబడింది? But how did she hold on to her faith and what did she reply? ఆమెలో విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నారు. The actual point was the Lord was testing the faith in her, whether she would hold on or she would leave. జెర్మయా 1:10 చూడండి. Let's go to Jeremiah chapter 1 verse 10. ఇర్మియా 1వ అధ్యాయము 10వ వచనం. జెరమయా చాప్టర్ 1 వర్స్ 10. పెళ్లికించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదున రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. Jeremiah chapter 1 verse 10. Today I appoint you to stand up against nations and kingdoms. Some you must uproot and tear down, destroy and overthrow. Others you must build up and plant. ఈ
ప్రతి వారు కూడా దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలని, మీరు సమాధానకరంగానే జీవించాలని, ఇది దేవుడి చిత్తము, నేనెవరు చెప్పడానికి. This is God's perfect will that every person should pursue peace and use the authority which God has given. ఎందుకంటే తండ్రి యొక్క చిత్తము జరిగించడమే నాకు ఆహారమై ఉన్నది అని వాక్యం చెప్తుంది. Because Jesus Christ said, my food is to do the will of God the Father. లూక్ 11:16 చూడండి. Let's go to Luke chapter 11 verse 16. లూకాసు వార్త 11వ అధ్యాయము 16వ వచనం. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయనను అడిగిరి. Luke chapter 11 verse 16. Others, trying to test Jesus, demanded that he show them a miraculous sign from heaven to prove his authority. అంటే అక్కడున్న మనుషులు దెయ్యముతో నువ్వు బయల్జెబూలు ద్వారా దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అని అన్నారు. అక్కడ చేసింది మంచి కార్యము, మూగవాడు, మాట్లాడలేని మూగవాడు, అక్కడ మంచే చేస్తున్నారు. నేను ఈ దినం మీకు ఒకటి నేర్పిస్తున్నా, అక్కడ మంచి అన్నది ఉన్నప్పుడు ఆ మంచిని చూడండి, కానీ దాన్ని ఎప్పుడు నెగిటివ్గా చూడొద్దు దయచేసి. God indeed did a wonderful miracle of healing a mute person, but the people were not able to see the good thing that has happened. So likewise I'm telling you also, always see the good thing. Don't criticize people wrongly. ఎందుకంటే దేవుడు ఎలాగైనా కూడా వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవాలనుకున్నారు. ఆ ప్రేమ గద్దింపుతోనే ఉంటుంది, కానీ ప్రేమ ప్రేమగా అయితే ఉండదు. God always wants to save his children. At the time when it is very difficult, he will rebuke or chasten and even punish. At that time love cannot be shown. కొంతమంది దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు, బయల్జెబూలు ద్వారా వెళ్ళగొడుతున్నారు అని అన్నారు. మరి కొంతమంది ఆయనని శోధించడానికని ఏది అద్భుత కార్యం చూపించు అని అంటారు. అంటే ఇప్పటికిప్పుడు దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు కూడా అద్భుత కార్యాలు చేస్తేనే ఆయన నమ్ముతారా? ఆయన మాటలను గ్రహించలేరా? Now in verse 15 we find some people who are telling that you has a demon, that is the reason he is able to cast a demon. In verse 16 we find that some of the people were testing Jesus, demanding to show miraculous signs. Only when God shows you miraculous signs would you believe, otherwise would you not believe? ఎవరైనా ఎప్పుడు ఉన్నట్టు విధంగా కాకుండా వేరే విధంగా ఉన్నప్పుడు అది ఎవరు అన్నది మీరు గ్రహిస్తే దేవుడా దెయ్యమా అని తెలుసుకుంటారు. లేదనుకోండి, దేవుని కూడా దెయ్యమని పలికే అవకాశము మీరు పలికి అనవసరంగా తీర్పులోనికి ఎంటర్ అవుతారేమో, జాగ్రత్తగా చూసుకోండి. అందుకని ఏ ఆత్మ ఏంటో పరీక్షించమన్నారు, పరీక్షించకుండా తీర్పు తీర్చొద్దండి. Therefore it is very important for every person to discern what type of spirit that the person is having. If that person is having Holy Spirit and you are not able to recognize, if you say it is an evil spirit, you might land up yourself in a fierce judgment. ఇప్పుడు చూడండి 17 to 20 వర్సెస్ చదవండి. Let us continue from verses 17 to 20. 17 నుంచి 20 వచనములు. ఆయన వారి ఆలోచనలను ఎరిగి 18 వరకు చదవండి చాలు. 17 and 18 only now. 17, 18 వచనములు. ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యము ఎలాగ నిలుచును? నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. 18 వరకే చదవండి. 17 and 18, he knew their thoughts, so he said, any kingdom divided by civil war is doomed. A family splintered by feuding will fall apart. You say, I am empowered by Satan, but if Satan is divided and fighting against himself, how can his kingdom survive? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మీరు దేవుడి పక్షమున ఉన్నప్పుడు ఎవరైనా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించినప్పుడు, బోధించడమే కాదు, బోధించే మనిషిలో కూడా ఆ ప్రవర్తన కానీ, మాట కానీ, బిహేవియర్ కానీ, వారి జీవితం కానీ, వారి సాక్ష్యం కానీ మీరు చూసినప్పుడు దయచేసి ఎప్పుడూ కూడా మీలో ఎవరికైనా ఉందేమో, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు అందరూ నోట్ చేసుకోండి, ఎవరిని విమర్శించొద్దు. When you find a person is preaching the word of God and that person is preaching the word of God as is, without deviating, you need to recognize his character, whether it is associated with the word of God or not. When you see that, never ever find fault at that person or talk badly about that person. ఇది మీరు పిల్లలు కాబట్టి మీకు నేర్పిస్తున్నాను. I'm teaching you these things because you are my children. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు ఈ మాట తీశానంటే, అక్కడ మూగదయ్యాన్ని పోగొట్టి ఒక మూగవాడికి మాటలు ఇచ్చినప్పుడు అక్కడ చూడవలసిన మంచిని చూడకుండా ఇతను బయల్జెబూలు దెయ్యంతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అని అన్నారు. 2, ఆయన శోధించడానికి ఏది అద్భుత కార్యం చెయ్యి అని ఆయన శోధించడానికి వెళ్ళారు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? విమర్శించడం,
తప్పు పట్టడం కనబడుతుంది. Now, when Jesus cast out the demon out of this person who was not able to speak, it was a wonderful, good sign. But others said that Jesus has a demon himself. Some said, show me another sign to test Jesus. These are the characters that is prevailing. ఇక్కడ మీకు ఆశ్చర్యకార్యం చెప్పేదా, ఆశ్చర్యమైన విషయము. Shall I tell you something very ఆయన surprising? here? ప్రవర్తన గురించి మాట లేదు, ఆయన యాటిట్యూడ్ గురించి మాట్లాడలేదు, కానీ ఆయన చేసే అద్భుత కార్యం గురించి ఆయన విమర్శించారు. They were not talking about Jesus' character. They were not talking about the wonderful sign they did. But in fact, they were finding fault at what he did. ఎందుకంటే విమర్శించడానికి, తప్పు పట్టడానికి ఏ మంచి కారణము దొరకలేదు కాబట్టి అక్కడ ఎదురుకుండా జరిగిన అద్భుత కార్యాన్ని దెయ్యముల ద్వారా జయిస్తున్నారని పలకడం So జరిగింది. even the good work that was done, they were finding fault and showing it as if it was evil because they could not find any fault with Jesus. అందుకనే ఎప్పుడైనా సరే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వకపోయినా, చూడు నువ్వు రియాక్ట్ అవుతున్నావు అని ఎవరైనా అన్నారనుకోండి, మీరు దాని మీద ఫోకస్ పెట్టకండి. Therefore, when you're talking, if somebody says, look, you are reacting quickly, you're back answering. If somebody says that, means don't say anything, just be కానీ quiet. యాక్చువల్గా ఆ మనిషి అసలు నీ సత్యం ఏంటో నేను చెప్తానని వస్తారు, కానీ ఏంటంటే నువ్వు రియాక్ట్ అవుతున్నావు, నీ బుద్ధి ఎట్లా ఉంది, నువ్వేం నేర్చుకుంటున్నావు, నీకేం తెలియదు, నువ్వు బైబిల్ చదువుతావా అని వాళ్ళు ముందుగానే రియాక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. That person actually wanted to help you by telling, look, this is how you should consider. But that person will immediately react and say, no, you're telling me something wrong and you're wanting to back answer me. That's how they reply. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. There will be characteristics like this. There will be characters like this who will speak like this. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఇట్లా ఉన్నా కూడా మీలో ఉన్న అధికారము, ప్రేమ ఒక్కటే చూపించండి. ప్రేమ, ఓర్పు, ఓపిక, ఇది తప్ప ఇంకా పరిశుద్ధాత్మకి కావాల్సిన మంచి వెపన్స్ ఇవే. ఇది ఉంటేనే మీలో గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. Now when somebody is అది ఏ speaking, పరిస్థితి అయినా ఉండనండి, మీ జాబ్ అయినా, బిజినెస్ అయినా, మీ కుటుంబంలో అయినా సరే, మీ ఇరుగు పొరుగు వాళ్ళైనా, మీ సంబంధికులైనా సరే, మీలో అధికారం ఉన్నప్పుడు ఎంత కఠినమైన మనిషి అయినా సరే మీ తట్టు తిరగవలసిందే. when you use the authority, that is through love, through affection, not back answering, and you hold your authority to yourself, you will rather gain peace. Let it be anybody. It can be a husband of relationship, it can be relations, it can be anybody. You will always be able to win over them. ఇక్కడ ఆ విమర్శలు తప్పు పట్టడంలో ఆయన మీద అపవాదాలు మోపి వ్యతిరేకించాలని అనుకున్నారే గాని ఇంకా ఏమీ దొరకలేదు వాళ్ళకి. They could not find any fault with Jesus. So therefore, whatever good work that Jesus had done, they were finding fault at that. అక్కడ ఏం కనిపిస్తుంది, యేసు చేసే మంచి కార్యాలు వారు చూడటం లేదు. అక్కడ మంచి కార్యాలు అంటే ఒక నెగిటివ్ చూసి పడకూడదు, ఇంకా ఎన్ని మంచి ఉన్నాయి అన్నది చూడండి. అది నెగిటివ్ కూడా కాదు, అది మీరు అనుకుంటున్నారు అంతే. They were not able to find any fault at Jesus. In fact, whatever good he had done, they were finding fault. Now, let us not find fault with any person. Let's also see all the good things that the person has done in the past. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు మీద వాళ్ళు చేసింది ఏంటి, లేని చెడుని పాయింట్ అవుట్ చేయడం జరిగింది. But the people were actually finding fault at Jesus, which he has not done. They were saying something ఇప్పుడు totally మీకు different. ఇంకొక ఊరటనిస్తాను, ఏంటి తెలుసా, ఈ మైండే లేకుండా దాన్ని కట్టి కుప్పలో పాడేస్తే మీరు ఎంత సంతోషంగా పడుకుంటారు తెలుసా, ఇంకా మీ దగ్గరికి రాదు అట్లాంటిది. But when you wrap up this wrong thoughtful process of yours or wrong character of yours and put it in the trash, I'll tell you, you will have absolute peace. There will not be any disturbance at all in your family. నిజం, It is true. దట్స్ మై లైఫ్. ఇదే నా జీవితం. ఇది నేను పక్కన పాడేయడం వల్ల నేను ఎవరి గురించి ఆలోచించాను, నేను I will throw everything into the trash because I don't think very much about ఆలోచించాను anybody. కాబట్టే నేను ఇంకా కొత్త పరలోకపు గవనిని లాక్కుంటున్నాను. ఈ ఆలోచనలు ఆ గవని లానివ్వకుండా నన్ను బిజీ చేసేస్తాయి. I లేకపోతే don't entertain such thoughts at all. That's the reason I'm able to withdraw so many treasures from heaven. If I'm not able to withdraw, these are the stumbling blocks which makes me to be stagnant. ఈ ఆలోచన వచ్చినా కూడా ఒకటే చెప్పండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పుకోండి. Even if these type of wrong thoughts come into your system, just tell to those thoughts, mind your own business. మనం తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. There isn't any necessity to hear to any gossip or to listen to these wrong thoughts. అదొక్కడు గుర్తుపెట్టుకోండి. Remember this always. అక్కడ చాలామంది దేవుని శక్తి వలన దెయ్యములు వెళ్ళగొడుతున్నారని ప్రజలు నమ్ముతుంటే, ఈ అధికారులందరూ ఎవరు, దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూలు ద్వారా వెళ్ళగొడుతున్నారని ఆయన నిందిస్తున్నారు. Many people believe the marvelous casting out of demons, that it's only possible by God, but these people with authority who are all high priests and all, they were saying this person has a demon, that's the reason he is able to cast out a demon. దీనినే తప్పుడు సమాచారము
ప్రచారం చేయుట అని అంటారు. This is what spreading wrong things about a person or spreading wrong news. ఇది ఏంటంటే తెలుసండి, ఎదుటివారిని అవమానపరిచే పరిస్థితి ఎదురవుతుంది. You know what happens? This makes a person to put him into shame. ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కాదు, నేను మిమ్మల్ని కమెంట్ చేస్తున్నాను. నేను దయచేసి దీన్ని తీసి కుప్పలు పాడేయండి, వద్దు, నువ్వు దగ్గరకు కూడా రాక, నీతో నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు, నేను దేవుడి పక్షమున ఉన్నాను, నా చేతిలో ఉన్న అధికారాన్ని నేను ఉపయోగించుకుంటానని చెప్పండి. Yes, Lord. For sure, anybody what related to this, I suggest strongly, put it in the trash. It doesn't have to belong to you, and see the peace that will follow you. ఇప్పుడు చూడండి, Luke 11:19 and 20 ఇప్పుడు చదవండి. Now read Luke chapter 11, the same chapter, verses 19 and 20. లూకా సువార్త 11వ అధ్యాయము 19-20 వచనములు. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులై ఉందురు. అయితే నేను దేవుని వ్రేళ్లతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. Luke 11 verse 19 and 20. And if I cast out demons by Beelzebub, by whom do you sons cast them out? Therefore they will be your judges. But if I cast out demons with the finger of God, surely the kingdom of God has come upon you. కాబట్టి యూదులు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని మనకు తెలుస్తుంది. Therefore we come to know from the scripture that even the నేను Jews were able బయల్జెబూలు to cast వాళ్ళ out the దెయ్యం వల్ల demons. వెళ్ళగొట్టినట్లయితే మరి మీ కుమారులు దేని వల్ల వెళ్ళగొడుతున్నారు? And that's the reason the Lord was asking, if I cast out demons by Beelzebub, by whom do your sons cast them out? ఆయన ఏమన్నారు తెలుసా? మాథ్యూ 7:1 ఏముంది? తీర్పు తీర్చుకుడి, మిమ్ముని మీరే తీర్పు తీర్చుకుంటారు అని ఉంది కదా. In Matthew chapter 7 verse 1 it says, judge not that you will not be judged. అలాగే ఇక్కడ కుమారుడు ఏమంటున్నారంటే, మీరు నన్ను నిందించుట మిమ్మల్ని మీరే నిందించుకుంటే అని హెచ్చరించారు. The son was actually warning, if you judge me, you are bringing judgment upon yourself. మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు. ఎందుకంటే మీరు తెలుసో తెలియక అన్నది ఆ పదమే బరుకనే లేదు. There is no తెలిసి చేసినా phrase. తెలియక చేసినా తప్పే అని తీసుకుంటే ఆ తప్పు నుండి బయటకు వచ్చే మార్గం కనపడుతుంది. తెలియక తప్పు చేశాను అని అన్నారనుకోండి, మరలా అలాంటి తప్పులు తెలియకుండానే చాలా చేయొచ్చు. There is no phrase in Baruch Adonai mentioning knowingly or unknowingly I have spoken, knowingly or unknowingly I have done this. Because when you keep on telling unknowingly I have done, you always have access to repeat the same mistake unknowingly many a time. అలాగే 17th verse చెప్పారు కదా, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోయును అని ఉంది. It is written in verse 17, every kingdom divided against itself is brought to desolation. ఎందుకంటే సాతాను తనకు వ్యతిరేకంగా తానే వేరుపడగలుగుతాడా? And Satan, can he divide his own kingdom against himself? సాతాను దెయ్యాలను వెళ్ళగొట్టగలుగుతాడా? Can Satan cast out his own demons? వాళ్ళు కింద డీమన్స్ ఉన్న అందరూ కూడా వారి దూతలే కదా. All the people under Satan's category are his angels. తానే సాతాన్ని వెళ్ళగొడితే వారి రాజ్యం ఏమైపోతుంది? పడిపోతుంది. What will happen if Satan casts out its own demon? Don't you think his kingdom will be left in desolation? దెయ్యముల అధిపతి దెయ్యములు వెళ్ళగొట్టిన ఎడల అతని రాజ్యం ఎక్కడుంటుంది? When Satan cast out its own demon, what happens to his kingdom? It lies in desolation. అతని అధికారం ఎక్కడుంటుంది? Where is his authority? What will happen to his authority? అని ఆయన వారితో మాట్లాడారు. He was speaking to the people when they were telling that Jesus had a demon inside. కాబట్టి ఈయనేమన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మీ వాదనను బట్టి సాతాను రాజ్యము సాతానే కూల్చుకుంటాడు అని చెప్పి మాట్లాడారు. అంటే వాళ్ళు అటువంటి వాదన వాదించారు అక్కడ. And they were speaking like that, and God was telling nobody will divide his own kingdom. చూడండి, అలాగే మాథ్యూ 12:25-26. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25-26 వచనములు. మాథ్యూ చాప్టర్ 12 verses 25 and 26. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యము ఎలాగ నిలుచును? ఇక్కడ జాన్ 2:24 చూడండి. We just now read Matthew chapter 12 verse 25 and 26, but let's read to now John chapter 2 verse 24. Chapter 2 verse 24. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వశము చేసుకొనలేదు,
ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. John chapter 2 verse 24 and 25 in English. But Jesus did not commit himself to them because he knew all men and had no need that anyone should testify of man, for he knew what was in man. ఆయనకి అందుకునే మనిషి యొక్క సాక్ష్యం అవసరం లేదు. He didn't want any man to testify or witness about ఎందుకంటే Jesus. వాళ్ళు ఎలా వచ్చారు, శోధించడానికి కూడా వచ్చారు. అంటే శోధించేది ఎలాగా, వాళ్ళ మనుషులాగా వచ్చి శోధిస్తున్నారు Because అక్కడ. they came to only test Jesus. And how did they come to test Jesus? They came as if they loved Jesus Christ. అలాగే రెవల్యూషన్ 2:23. Likewise, Revelation chapter 2 verse 23. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 2 అందువలన అక్కడి నుంచి చదవండి. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. Now, in Revelation chapter 2 verse 23, shall know that I am he who searches. I'm talking about the second half. I'm not reading the entire verse. Starting from, I shall know that I am he who searches the minds and hearts, and I will give to each one of you according to your works. అంతర్ ఇంద్రియములు మీ హార్ట్లో ఏముందో తెలుసు, మీ మైండ్లో ఏముందో తెలుసు, మీ కళ్ళు ఏం చూస్తుందో తెలుసు, మీ నోరు ఏం మాట్లాడుతుందో తెలుసు, మీ నాలుక ఏం మాట్లాడుతుందో తెలుసు, మీ పెదాలు ఏం మాట్లాడుతున్నాయో తెలుసు, మీకు రాబోయే ఆలోచన ఏంటో కూడా ముందే ఆయనకు తెలుసు. తెలుసు కదా, ఆపేవచ్చు కదా అని అనకండి. The Lord Jesus Christ knows everything even before you could speak. What is happening to your eyes, what's happening to your ears, what words are going to come. Every communication even before you could speak, see or hear, He knows. But you do not tell. God knows everything. He could have stopped, isn't it? Why don't ask those type of questions? దేవుని శక్తి ఎట్లా ఉంటది తెలుసండి. You know how the power of God lies. ఫరో దగ్గరికి వచ్చిన శకునగాండ్రు కూడా మోషే చేసిన కార్యాలు అక్కడ చూసి ఇది దైవ శక్తి అని పలికారండి. Even the people, the magicians and the sorcerers and the astrologers, when they were there with the Pharaoh, they said this is purely the work of God. అటువంటి దైవ శక్తి మీ చేతిలో అధికారంగా మార్చబడి ఉన్నదని గుర్తుపెట్టుకోండి. Never forget that type of power is being given to you in the form of authority. Exodus 8:19. Exodus chapter 8 verse 19. నిర్గమకాండము 8వ అధ్యాయము 18వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 8 వర్స్ 19. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. Exodus chapter 8 verse 19. Then the magician said to Pharaoh, this is the finger of God. But Pharaoh's heart grew hard and he did not heed them, just as the Lord had said. మీలో ఉన్న దైవశక్తి ఉంది, దయచేసి కఠినమైన మనస్తత్వంతో ఉండకండి. ఆ దైవశక్తి మీద దృష్టి పెట్టండి. You have the authority and the power of God. Focus on that only. Don't harden your heart and lose that authority. మీలో కఠిన మనస్సు అని ఎందుకంటున్నాను తెలుసా? ఆ కఠిన మనస్సు ఉందని మీకే తెలియదు కాబట్టి. The reason why I'm telling that your heart is hardened, because you don't even realize that your heart has become hardened. అంటే దానికి అర్థము మీకు తెలియకుండానే హిడెన్ లో కఠినమైన మనస్తత్వం ఉంది. అందుకనే మీరు విన్న వాక్యం అడిగినప్పుడు చెప్పలేకపోతున్నారంటే మీ హిడెన్ లో ఒక కఠినమైన మనస్తత్వం ఉంటేనే మీరు వాక్యం చెప్పలేరు. The reason why I'm telling is, if your heart is hardened and it's hidden that you don't even realize, you cannot speak the word of God as is, because you will use your own mind. అదొక్కడు గుర్తుపెట్టుకోండి. Remember this firmly. అదే మీలో అధికారం ఉందనుకోండి, మీరు విన్న వాక్యము మీరు ప్రతిదీ కూడా మీకు టచ్ అయినదన్నీ కూడా మీరు మాట్లాడగలుగుతారు. But if you have the authority and power inside you, whatever you speak, you will speak with authority and people would receive. ఎందుకంటే ఈ వాక్యము మీరు విని దాని ప్రకారం మీరు నడవట్లేదంటే కఠినంతో ఉంటున్నారు కాబట్టి, మీరు విన్న వాక్యము నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి మీరు వినలేకపోతున్నారు అని అర్థం. You're not able to hear the word of God and understand this because your heart is hardened. That's why you're not able to comprehend what it wants to say to you. మీరు చెప్పేటప్పుడు, నేను చెప్పేటప్పుడు మీరు గ్రహించనప్పుడు నేను గ్రహించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకనే మీకు ఇంత సమయం పడుతుంది. మీరు బైబిల్ తీసి ఒక వర్స్ టప్టపా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అది మీకు ఎలా అర్థమవుతుంది? నేను చెప్పేది మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. When you're able to read the Bible or when you're able to hear the sermon, you're not able to understand because of the lack of understanding. That's the reason I'm taking extra time to make you understand. When you understand, you will understand the power and authority behind it. What is our role? ఆ ఉన్న వాక్యము ఎందుకు మాట్లాడారు, దేనికి మాట్లాడారు, ఏ విషయాన్ని బట్టి మాట్లాడారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రవర్తన మీలోనూ ఉండకుండా జాగ్రత్త పడడం చెప్పడానికే మేముంది. అంతేగాని మీరు బైబిల్ చదువుతూ నేను బైబిల్ చదువుతూ కూర్చున్నాను అనుకోండి, ఎవరు వాక్యం గ్రహించేటట్టు ఎవరు నేర్పించగలుగుతారు, ఎవరు నడిపించగలుగుతారు మంచి మార్గంలో?
When all of us read only the Bible and nobody is able to explain the mysteries behind it and make you understand its power behind it, what is the use? 15th verse చూడండి. Read verse 15. నిర్గమకాండము 8వ అధ్యాయము 15వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 8 వర్స్ 15. ఫరో ఉపశమనమును కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. Exodus chapter 8 verse 15. But when Pharaoh saw that there was relief, he hardened his heart and did not heed them as the Lord had said. అందరూ ఏమనుకుంటారు, దేవుడే చెప్పారు కదా ఫరో హృదయం కఠినపరుచుకుంటాడని. Many people will come to a conclusion that God himself has told that Pharaoh's heart would be hardened, that's why he was hardened. కానీ ఫరో ఆ గొప్ప కార్యం చూసి కూడా చలించిన దినాలు ఉన్నాయి. But even after Pharaoh saw the great things also, he acknowledged indeed what God was doing. అంటే దీనికి అర్థము ఎటువంటి కఠిన మనస్తత్వం ఉన్నా కూడా దేవుడి కార్యాలు ఆ మనిషి ద్వారా జరుగుతాయి. ఎంత కఠినమైన మనస్తత్వం ఉన్నా ఎవరు గెలిచారు? Even if the heart of a person is hardened, God indeed will do his work without any struggle. Who won at this particular case? దేవుడే గెలిచారు. It was God who won over. మీలో కఠినమైన మనస్తత్వం లేకపోతే దేవుడే గెలుస్తాడు. Amen. If there is no stubbornness or hard-heartedness in your heart, God will indeed win over కోపం you. తీసేయండి. కోపం ఏంటో నాకు తెలియదని దాని కుప్పలో పాడేసేయండి. Remove anger and say it does not belong ఆ to me. and ఇరిటేషన్ ని throw it in the trash. పాడేసేయండి. Throw away the irritation from you. అజంప్షన్ పాడేసేయండి. Throw away the assumptions from you. అదే కాదు, అజ్యూమింగ్ జడ్జిమెంట్ పాడేసేయండి. That secret judgment when comes because of assumptions, throw it off. అన్ని పాడేయండి. క్షేమంగా ఉండండి మీరు. Throw off everything and you have to move to spiritual prosperity. అసలు మీ దగ్గరికి ఎవరు వస్తారు? Who will come to you? ఎవరు రాలేరు. Nobody can come to you when చూడండి, you are 1 walking. Samuel 6:1-4. 1 Samuel chapter 6 verses 1-4. మొదటి సమూయేలు 6వ అధ్యాయము మొదటి 4 వచనములు. 1 సామ్యుయల్ చాప్టర్ 6 వర్సెస్ 1-4. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచిన వారిని పిలిపించి, యెహోవా మందసమును ఏమి చెయ్యదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పమనగా, వారు ఇశ్రాయేలు దేవుని మందసము పంపివేయ ఉద్దేశించిన ఎడల ఊరికియ పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధమైన అర్పణ చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందురు. ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణము ఏదని వారు అడుగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగుళ్ళు ఒక్కటే గనుక ఫిలిష్తీయులు సర్దారులు లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కలు చెల్లింపవలెను. We just now read 1 Samuel 6 chapter verses 1-4. ఈ 1-4 మీరు చదివారు కదా, అక్కడ ఏం జరిగిందో చెప్తాను నేను. I'll explain what happened in these 4 verses. వాళ్ళు యుద్ధం చేసి ఆ దేవుని మందసాన్ని తీసుకెళ్లిపోయారు. Now the Philistines fought with the Israelites and captured the Ark of the Covenant and took it along with them. మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు గాని వారిలో ఉన్న పాపము దోషము ఉన్నది వాళ్ళకి తెలియదు కదా. They indeed captured the Ark of the Covenant, but they didn't realize that there was sin, transgressions, iniquities lying in them. ఆయన గొప్ప దేవుడని నమ్మారు. They indeed knew that God was powerful, కానీ వాళ్ళలో పాపం ఉందే. but they still had sins in them. ఆయన గొప్ప అద్భుత కార్యములు చేసుకునే దేవుడు, ఆయనకి మనం అని భయపడ్డారు వాళ్ళు. They indeed had the fear and reverence about the God of Israel. కానీ వారిలో పాపం ఉంది, దోషం ఉంది, వేషధారణ ఉంది, కోపం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, అన్నీ ఉన్నాయి. But they had everything: iniquity, transgression, sins, anger, assumptions, bitterness, unforgiveness. Every wrong characters was there in them. అలా ఉండి వాళ్ళు ఎందుకు తెచ్చారు తెలుసా? ఏ ఉద్దేశంతో తెచ్చారు Do తెలుసా? you know the intentions behind which the Philistines had captured the Ark of the Covenant? ఎందుకంటే ఫిలిష్తీయులకి ఒక మనస్తత్వం ఉంటది. Because Philistines have a mindset. ఆ మైండ్ సెట్ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ దేవతలున్నా ఆ దేవతలను తెచ్చేసి వాళ్ళ ఊర్లో పెట్టుకునే ఒక బుద్ధి ఉంది వాళ్ళ దగ్గర. They have a mindset that wherever there are different types of gods and goddesses, they want to capture or bring it and have it in their own place. ఎందుకంటే ఈ దేవత కాకపోతే ఈ దేవత అయినా మనల్ని కాపాడరా అని ఒక నమ్మకం వాళ్ళకి. Because they have a belief system that if not this god, maybe this god will help us. That's the reason they had many gods and goddesses in their lives. నేను మళ్ళీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, వాక్యం ఇదొక్కడే కాదు కదా, ఎక్కడ విన్న వాక్యమే కదా అని అంటారు. కానీ ఏ వాక్యం మిమ్మల్ని ఎందులోకి నడిపిస్తుందా అన్నది మీకు ఎలా తెలుస్తుంది? I'm encouraging you again, like many people say, every church is a
a church. Everywhere the word of God is the word of God. Wherever I listen, it's a word of God. But how do you know which word of God is being spoken to you and through whom it is spoken? అది ఎక్కడైనా వాక్యమే అని మీరు అనుకున్నప్పుడు మీ జీవితాల్లో మార్పు ఉందా లేదా, మీ ఇంట్లో పరిస్థితుల్లో మార్పు ఉందా లేదా, మీ కుటుంబంలోను మీ పిల్లల్లోనూ మీ ఫిజికల్ లైఫ్లోనూ ఆశీర్వాదం ఉందా లేదా మీరు చెక్ చేసుకున్నారనుకో మీకు అర్థమైపోతుంది. మీరు అప్పుల్లో కూరిపోయి నేను ఇల్లు కొనుక్కున్నాను, ఆ అప్పులు తీర్చుకుంటానికే కష్టపడుతూ ఉన్నప్పుడు అది ఆశీర్వాదమా? ఒకసారి When ఆలోచించండి. you hear the word of God and you say, wherever I hear the word of God, it is still the same. If that's the case, there has to be a transformation in your life. There has to be peace in your families. There should not be any problems that you have to go through. It's not a testimony we say, I have taken a loan and I have bought a house. Do you think that is a testimony? That's not the real testimony. లోన్ తీసుకోవడమే కాదు, అది కట్టుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. Not only taking a loan, you also end up in financial crisis because you're not able to repay the loan. అదే దేవుడు వాక్యము ఉన్నట్టు రిసీవ్ చేసుకొని వారి జీవితాల్లో మార్పు ఉన్నప్పుడు But when you వారికి ఎప్పుడు కూడా అభివృద్ధి ఉంటుంది కానీ అప్పు చేసే అవసరం వాళ్ళకి ఉండదు. But when you receive the word of God as is and put it into practice and meditate and transform your life according to the word of God, you don't have ఎందుకంటే any necessity దేవుడు to take a వాక్యం loan. చెప్తుంది నువ్వు అప్పు చేయవు అప్పిచ్చువారుగా ఉంటావు అని. Because the book of Deuteronomy chapter 28 talks about the blessings, telling that you shall only give and you shall not take any వాక్యం loans. సత్యం అది. Because the word of God says so. మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు, అది అప్పు చేయడం తప్పు కాదు. ఎందుకంటే మీరు రెంట్ ఇచ్చే ప్లేస్ అది కట్టుకుంటున్నారు, అది అప్పుతో సమానం కాదు. అది Taking a loan for buying a house is not a wrong thing because instead of paying rent you are paying an EMI. That's మీకు nothing wrong. అండర్స్టాండ్ చేస్తున్నాను నేను. But I'm telling you for a different కారు perspective. కొనుక్కోవడం తప్పు కాదు, అది మీరు సంతోషంగా ఉండాలని దేవుడు ఇచ్చేదే, తప్పు కాదు. Buying a car is not a mistake. It's not a wrong thing at all. It is because you want to have it ఇప్పుడు as luxury. చెప్తాను వినండి. మీకు వచ్చే దాంట్లో మీరు ఈ 2 లోన్స్ కట్టుకుంటూ ఏ ప్రెషర్ లేకుండా సంతోషంగా మీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఎంతో కొంత మంత్ ఎండ్ వచ్చినప్పుడు కూడా ప్రెషర్ లేకుండా మీ లైఫ్ లీడ్ చేస్తున్నారా? అది దేవుడి చిత్తంతోనే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు కోరుకున్నది అదే. If these 2 loans are to be spoken about, a home loan and a car loan, and if you're able to pay the EMIs and still have some money left behind so that you're able to enjoy the other aspects of life without having any struggle, this has come from God because there is no struggles. కాబట్టి మీకు ఏం నేర్పిస్తున్నానంటే ప్రతిదీ కూడా దేవుడు వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని బట్టి అవును కదా ఈ వాక్యం ఇలా చెప్తుంది, ఇలా ఎవరిని దూషించకూడదు అంటుంది. సరే నేను ఎందుకు దూషించాలి, వాళ్ళు మార్చుకోరు నేనైనా మారుతాను అని ఆ మైండ్ సెట్తో మీరు వెళ్ళాలి. కానీ వాడు నన్ను అంటాడా, నేను తప్పు చేయలేదే నన్ను ఎందుకు అన్నాడు నేను వదులుతానా, ఈ మైండ్ సెట్లో ఉండకూడదు. You should have a mindset towards word of God and him only. Instead, if you say, why did this person speak like that? Okay, he spoke like that, let me also go and question him and ask. There is no point in going into that type of levels. ఒక మనిషి ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడో అతను ఎవరితో సహవాసం చేస్తున్నాడో ఆ సహవాసాన్ని బట్టే ఆ మనిషి యొక్క ఆలోచన మనం గుర్తుపట్టొచ్చు. We can identify every person by the company that he keeps, what type of mindset he is all about. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకే అయ్యింది కాబట్టి. Because I have this experience also. కానీ ఇక్కడ ఈ 1 to 4లో ఏమైంది, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చేసారు, ఈ దేవుని కూడా మనం తెచ్చేసుకున్నాం అనుకో ఈయన కూడా మనల్ని కాపాడతారులే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ మందసాన్ని తీసుకొచ్చేసారు. So they captured the ark of the covenant of the Lord primarily to have one more God in their lives so that maybe that God also will support them. అదే కాదండి, ఇంకొక తప్పు కూడా జరిగింది. There is another blunder also that they ఇది made. తెచ్చేసామనుకో ఇశ్రాయేల్ జనాంగానికి ఆ శక్తే ఉండదన్న ఇంకొక మనస్తత్వంతో కూడా ఆ మందసాన్ని తీసుకొచ్చేయడం జరిగింది. They also had another thought in their mind on which they did it. They captured the ark of the covenant just so that the people of Israel will not have an ark of covenant with them. ఏమండి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకే ప్రాబ్లం అయ్యింది. But do you know what happened? Because the ark of the covenant was captured by the Philistines, they had అలాగే troubles. మీకున్న అధికారం ఎవరు దొంగలించకుండా జాగ్రత్తగా చూడండి. Most importantly, let not anybody snatch away the authority and power that God has given you. ఎందుకంటే ఆ మందసాన్ని తీసుకెళ్ళిన దేవుడు వాళ్ళకి శిక్ష ఇచ్చారు కదా అన్నది మీరు తీసుకోకండి. Never take it the other way that the Philistines had to struggle because the ark of the covenant was them. వాళ్ళు తీసుకెళ్ళినందుకే ఇశ్రాయేల్ జనాంగానికి శిక్ష సరిపోదు. The ark of the covenant was captured. Don't you think that itself is a great punishment for the people of Israel? వీళ్ళు ఇలాగ తీసుకురావడం వల్ల ఏమైందండి? What happened when the Philistines had brought the ark of the covenant? ఆ ఫిలిస్తీన్లు ఏ పట్టణంలో 5 పట్టణాలు కదా, ఏ పట్టణంలో ఆ మందసం ఉందో ఆ పట్టణస్థులందరికీ ఒళ్ళంతా ఇంత గడ్డలు రావడం మొదలైంది. There were 5 cities. The ark of the covenant in the 5 cities of the Philistines had to travel, and all the 5 cities where it was traveling all had to suffer the boils upon their bodies.
అందుకే వాక్యం చెప్తుంది, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. మీరు ఈ లోకముతో పాటు శిక్షావిధి కలగకుండానట్లు మీరు దేవుని చేత శిక్షింపబడుచున్నారు అన్నారు కదా, ఇదే కారణం. Therefore, it is always good to examine yourself and don't judge anything so that you don't fall into judgment. Let that judgment come upon here from Christ itself so that you will repent. మనిషిని చూడొద్దు, దేవుణ్ణి చూడండి, అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. Don't look into man, look into God and His Word, then you will able to understand what I am telling. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ లో ఉండకండి, Don't be in a state సరైన of మార్గంలో confusion. ఉండండి, స్ట్రైట్ గా ఉండండి. పేతురు కన్ఫ్యూజ్ లో ఉన్నాడు కాబట్టే నీటిలో మునిగిపోయాడు. Don't have a state of confused mind. Be stable, go in one direction. Peter was confused whether to walk or not to walk. The moment he saw the troubled waters, he started sinking. అలాగే 5th verse చదవండి ఇప్పుడు. Now read verse 5 of 1 Samuel chapter 6. మొదటి సమయంలో 6వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చంచులను వేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు తీసివేయును కాబోలు, మీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చునేమో. In verse 5 it says, perhaps he will lighten his hand from you, from your gods and from Harry. The word perhaps is used. Same is used in the book of Acts also. Perhaps God will forgive you of your iniquities was spoken. అలాగే గారెడు వాడైన సీమోన్తో అంటారు, నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడుగు, అప్పుడు నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చునేమో. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. నువ్వు యథార్థంగా పాప క్షమాపణ పశ్చాత్తాపం పొందుకుంటే ఒకవేళ అన్నది కొట్టివేయబడి క్షమాపణ పొందుకుంటావు. లేదనుకో, నోటితో క్షమాపణ కోరుకుంటే ఒకవేళ అన్న పదం ఉపయోగించాల్సి వస్తుంది. Even the Simon the sorcerer also, when he wanted to buy the Holy Spirit, Peter had to rebuke, ask God for forgiveness, if perhaps God will forgive you of your iniquities. చూసారా, ఒకవేళ అన్న పదము దేవుడికి మనకి అడ్డుగా ఉంటుందండి. Now one little sin will be a stumbling block or hindrance between God and us. ఒకవేళ అంటే నువ్వు ఏ హృదయంతో పశ్చాత్తాపం పొందావు, ఏ హృదయంతో పాప క్షమాపణ పొందుకున్నావు, ఒక్కసారి మనం అందరము చెక్ చేసుకోవాలి. Therefore we have to check how we have earned our repentance and how our sins have been forgiven. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారు, కాబోలు ఒకవేళ ఆ పాప మీరు అటువంటి బలులు ఇస్తే మిమ్మల్ని విడిచిపెట్టవచ్చేమో, కాబోలు అని అన్నారు అక్కడ. We can also find this reference in Acts chapter 8 verse 22. It says, if perhaps God will forgive the thoughts of your heart, it may be forgiven. Same with 1 Samuel 6 chapter verse 5 also, they said perhaps God will be lightened, will be forgiving you. మన జీవితంలో కన్ఫర్మేషన్ ఉండాలి కానీ తాత్కాలు ఉండకూడదు. We should have confirmation, not perhaps or maybe, may not be. Those phrases should not be used. అప్పుడు ఏమవుతుందంటే మీ అందరి జీవితంలో కన్ఫర్మేషన్ ఉండదు, తాత్కాలే మిగులుద్ది, జరుగుద్దో జరగదో అన్నది కన్ఫ్యూజ్ లో ఉంటారు మీరు. Otherwise you will be in a confused state of mind. Will it happen, will it not happen, how it, when it will happen, all this confusion will be there. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకి జరిగిన ఆ బయల్జెబూలు ద్వారా దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు అని చెప్పి వాళ్ళు వెళ్ళే ఆలోచన విధానం నేను చెప్తున్నాను. నేను I'm talking about what intention these people are telling that Jesus was telling that he was casting out demons with the help of Beelzebub. కానీ ఇక్కడ అదే దెయ్యము దేవునికి ఎలా మొక్కిందో కూడా చూపిస్తా. అంటే మీ అజంప్షన్ దేవుడికి మొక్కుద్ది. And your own assumptions will bow down to God, because ఎందుకంటే మీరు మొక్కరు, మళ్ళీ మీ అజంప్షన్ మొక్కుద్ది దేవుడికి. You will not bow down to God, but your assumptions will ensure that you bow down to God. ఎందుకంటే అది ఐడియల్ కాబట్టి. Because your assumption is an idol of your life. మీలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ దేవుడికి మొక్కుతుంది. Your misunderstanding that you have will bow down to God. మీరు మొక్కరు. You will not bow down. ఎందుకంటే ఇది మీలో ఉంది కాబట్టి అది మొక్కుద్దేమో గానీ మీరు మొక్కరు. It will bow down but you will not bow down because it's an idol. It will bow down. ఈ ఐడల్స్ నువ్వు తీసేసావనుకో, నువ్వు మొక్కగలుగుతావు, అప్పుడు నీవు పాప క్షమాపణ పొందుకోగలుగుతావు. ఇది మర్చిపోవద్దు మీరెవరు. But when you remove it, means then it is a wonderful thing. Otherwise your assumptions, misunderstanding, anger will bow down to the real God. చూద్దాం 1 Samuel 5:1-3. Let us see how the idols will bow down to God. 1 Samuel verses 1-3. Okay, chapter 6. మొదటి సమూయేలు 5వ అధ్యాయము
మొదటి 3 వచనం. 1 Samuel chapter 5 verses 1 to 3. I'll repeat. It's 1 Samuel 5th chapter, not 6th chapter, 5th chapter, verses దయచేసి 1 మిస్ to 3. అవ్వకండి. Don't miss this ఒక్కొక్క point. పాయింట్ చదవండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోనునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరనాడు అష్డోరు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బొర్లపడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. 1 Samuel 5th chapter, verses 1 to 3. Then the Philistines took the ark of God and brought it up from Ebenezer to Ashdod. When the Philistines took the ark of God, they brought it to the house of Dagon and set it by Dagon. And when the people of Ashdod arose early in the morning, there was Dagon fallen on his face to the earth before the ark of the Lord. So they took Dagon and set it in its place again. అంటే దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. మన దేవుడు మందసము. Our God is the ark of the covenant, is God himself. మన దేవుని శక్తి. He is the power of God. సర్వలోకనాథుని మందసము. And he is the ark కానీ of the వీళ్ళు covenant for తెచ్చి all the people of the world. వాళ్ళ దాగోను గుడి ఎదురుకుండా వాళ్ళ దేవుడు ఎదురుకుండా కవనెంట్ పెట్టారంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. Now you should appreciate their boldness when they brought it in front of the Lord. The idol was brought. అది ఎంతో పరిశుద్ధత, అది పవిత్రత, పరిశుద్ధమైన దేవుని యొక్క మందసము. కానీ వాళ్ళు క్యాజువల్ గా తెచ్చి పెట్టేశారు. And the ark of the covenant is so powerful, pure and holy, and they didn't even realize it. They brought it casually and kept it in front of Dagon. అలా పెట్టిన తర్వాత ఏమైందండి? What happened the next day? 4th verse చూడండి. Let's see verse 4. ఇది చదివినప్పుడు నాకు ఎంత సంతోషం అయిపోయింది తెలుసా. నాకు చాలా దుఃఖం వచ్చేసింది. నాకు ఆ దేవత ముందు నా దేవుడు మందసం పెడతారా వాళ్ళు అని ఒకలాంటి బాధ, దుఃఖము వచ్చేసింది. నేను తట్టుకోలేకపోయాను. అంటే నా ఆత్మ తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు. ఈజ్ అలైవ్. When I came to know that Dagon, the ark of the covenant was brought and kept in front of Dagon, the idol god, I was so upset, I was so angry. But when I read the subsequent verses, my heart was leaping with joy to see what had happened later on. Let's read verse 4. 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బొర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. అప్పుడు అది ఒక్కొక్కటి చదివిన తర్వాత అప్పుడు మన దేవుని యొక్క శక్తి తెలుస్తుంది. అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే విగ్రహాలు మనలో ఉన్నాయో వాటిని మీరు విడదీసేసారనుకోండి, దాని నుంచి మీలో నుండి దాన్ని బయటకు పడేస్తే అలాగే విరిగిపోతాయి, తల తెగిపోయినట్టు. ఆ అజంప్షన్, మిస్అండర్స్టాండింగ్ ఏ దురాత్మలు తీసుకొస్తున్నారో ఆ దురాత్మల తల చేతులు విరగొట్టబడతాయి. నేను చెప్తున్నాను. Identify the idols that are there in your heart, and if you remove those idols from your heart, it will lay prostrate before God and it will bow down into pieces. ఎందుకంటే దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండట చూశారు అక్కడ. And the people saw that Dagon was fallen on its face to the ground. కానీ మరలా లేపి నుంచోపెట్టారు. But again they made the Dagon, the idol, to stand again. కానీ మరుసటి రోజు వెళ్ళేసరికి ఆ తల చేతులు తెగిపోయి పడిపోయి ఉన్నాయి. But again when they saw that the hand, the palms and everything was broken off, including the torso. ఎందుకంటే దాగోను ఫిలిష్తీయుల ప్రధాన దైవం, ముఖ్యమైన దైవము దాగోను. The most important god for Philistines had been Dagon. అంటే వర్షం గాని సమృద్ధి గాని ఇవన్నీ కూడా ఈ దేవత వల్లనే దొరుకుతుందని వారి విశ్వాసం. Their faith is all the rain and every good things will come from this particular god. ఎందుకంటే ఎంత ఎక్కువ దేవతల్ని నమ్మితే అంత మంది కాపాడతారని ఒక నమ్మకం వాళ్ళకి. They believe the more number of gods and goddesses we pray to, more would be the blessings. కాబట్టి ఈయన కూడా తీసుకొస్తే మనకి విడుదల దొరుకుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అతి పరిశుద్ధుడు. ఎందుకంటే ఎక్కడ పవిత్రత, పరిశుద్ధత ఉంటుందో తండ్రి అక్కడ నివాసం చేస్తారు.
Now- అపవిత్రత దగ్గర నివాసం చెయ్యరు. The అందుకునే మీ కుటుంబంలో దేవుడు ఉంచాలి. అందుకునే ఈ రోజు ఈ లేఖనం తీసుకొచ్చి పెడుతున్నా. You have to have God in your life. If you have idols in your life, it will be very difficult. That's the reason I brought you this verse for you to understand. తర్వాత ఏమైంది, వాళ్ళు ఆ గుడికి వెళ్ళడానికి భయపడిపోయారు, ఇంకా దగ్గరికి కూడా వెళ్ళలేదు. Then what happened later on? They were so scared, they didn't even want to go near to the temple of Dagon. వాళ్ళకి అర్థమైపోయింది They knew for sure. ఏం చెయ్యాలి, ఈ మందసం ఏం చెయ్యాలి అన్నది మొదలైంది వాళ్ళకి. Then they didn't know what to do with the ark of God. అదే మీలో ఈ నెగిటివ్ని తీసేశారనుకో, దెయ్యం ఇంకా ఏం చేయాలి మొత్తం ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి, వీళ్ళు మళ్ళీ ముట్టుకోకూడదని దెయ్యం అనుకునేటట్టు చెయ్యాలి అని అంటే వాక్యం ఒక్కటే మీరు గ్రహించారు అని అంటే అది మిమ్మల్ని వదిలిపోతుంది. నిజంగా చెప్తున్నాను. When you understand the word of God and remove the idols from your life, the devil also will be so panicked, it will not know what to do, because you have removed all the idols and of the devil from your heart. It will run away from you. It cannot stand in the presence of God. దేవుడు ఏం చేశారు, 6th verse చూడండి. Read verse 6. 6వ వచనం. యెహోవా హస్తము అష్డోరు వారి మీద భారముగా ఉండెను. అష్డోరు వారిని, దాని సరిహద్దులోనున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా. Verse 6. But the hand of the Lord was heavy on the people of Ashdod, and he ravaged them and struck them with tumors, both Ashdod and its territory. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, వెంటనే దేవుడు మొత్తడం వలన వాళ్ళ ఒంటి మీద ఇంత గడ్డలు రావడం జరిగింది. The moment they did this act, there were big tumors that came upon their bodies. ఇది మరలా శ్రమలు మహాశ్రమల కాలంలో జరుగుతాయి. I'm talking about this. The same type of tumors will come back again during the times of tribulations and great tribulations. అందుకునేనండి వాక్యము ద్వారా మన ఆలోచన సర్వ ఇంద్రియాలను కూడా కడిగి పవిత్రం చేసుకుంటున్నాము. That's a reason through the word of God we are totally sanctifying our inner parts and every part of our body. ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయో ఒక్కసారి కౌంట్ చేసుకోండి, వాటన్నిటినీ మూటగట్టి బయట పడేసేయండి. Identify all the weaknesses in your life. It's time to wrap them up and throw them in the trash or dustbin. 7th verse చూడండి. Read verse 7. 7వ వచనం. అష్డోరు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే, ఆయన మందసము మన మధ్య ఉండుటియే దీనికి కారణము గదా, ఇది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని. Verse 7. When the people realized what was happening, they cried, "Oh, we can't keep the ark of God of Israel here any longer. He is against us. We will all be destroyed along with Dagon our God." ఇక్కడ మీరు అర్థం చూడండి, వాళ్ళు ఏమని పలుకుతున్నారు, ఆయన హస్తము మన మీద కాదు, మనం నమ్మిన దేవుడి మీద కూడా ఉందని పలుకుతున్నారు. Look at the statement of the Philistines. He said not only the anger of God is upon them, but it will also there upon their God. They were worried about themselves and what's happening to their God. ఎందుకంటే వారిలో ఆ పాపం ఉంది కాబట్టి, ఆ చెడు ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ శరీరం మీద ఆ గడ్డలు రావడం జరిగింది. They had the sin inside them. That's the reason they were able to experience tumors in their body. ఎందుకంటే ఆత్మస్వరూపి అయిన దేవుని ముందు విగ్రహాలు నిలబడలేవు. Now when all these idols are there inside the heart, it cannot stand in the presence of God. అందుకే ఫిలిష్తీయులు తమ దేవుడు దాగోను యెహోవా మందసం ముందు బోర్ల పడటం చూసాము. That's the reason Dagon fell prostrate on the floor in front of the ark of the God. ఇది దేవుని శక్తి అన్నది గ్రహించండి. ఈ శక్తి ఇప్పటికీ లోకంలో ఉంది, వెలుగుగా ఉంది. Amen. కానీ అటు అందరూ దాన్ని చూడలేకపోతున్నారు. Understand this, the same power is prevalent even now. The light is there still now, but people not able to comprehend the light. ఈ రోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీరందరూ కూడా ఆ వెలుగులాగా వెలిగింపబడాలి. అవన్నీ ఆ విగ్రహాలు ఏమైతే లోపల ఉన్నాయో వాటన్నిటిని బయట పడేసేయండి. వాటికి మీకు సంబంధం ఉండకూడదు, ఆ సంబంధం తెంచేసుకోవాలి. Today after hearing the sermon, you have to wrap up all those weaknesses and the concerns that is there which is bothering you and put it in the trash. It should have nothing to do with your life, and see the light, experience the power and authority in your life too. నేను ప్రతిదీ జరగబోయేది ముందుగా గ్రహించి మీకు బోధిస్తున్నాను, కానీ వీళ్ళు గడ్డలు వచ్చిన తర్వాత గ్రహిస్తున్నారు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. I am forewarning you, I am educating you beforehand about what's going to come, but these people did not have any knowledge. That's the reason they had to experience the tumors in the అందుకనే life. చాలా మంది తీవ్రమైన అనుకూల పరిస్థితులు వచ్చాకనే దేవుని శక్తిని గుర్తిస్తారు, అప్పటి వరకు గుర్తించరు. అదే నాకు చాలా దుఃఖము. దాని నుండి బయటికి తీసుకురావడానికే ఈ వాక్యం ఎప్పుడూ కూడా గద్దింపు ఎందుకు ఇస్తాను తెలుసండి, దీనికే ఈ గద్దింపు.
దేవుడు గద్దింపు ఒకరు రిసీవ్ చేసుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ వాళ్ళని కొడుతుందని అర్థం అక్కడ. When people are able to receive the word of God means the Spirit of God will tell them what exactly the problem is. But many a time people after experiencing problem then they would like to turn towards God. ఉన్న వాళ్ళని కొడుతుంది, లేని వాళ్ళని కొడుతుంది. The word of God is so powerful, it will hit the people who have the word and who do not have the word also. ఉన్న వాళ్ళని ఎందుకు కొడుతుంది? ఇదిగో దీని నుంచి బయటికి రాని ఉన్న వాళ్ళని కొడుతుంది. It will help the people to those who are following the word because to tell them not to go into that లేని area. వాళ్ళని ఎందుకు కొడుతుంది? మేలుకో, నీ పక్కన చాలా మంది ఉన్నారు, వాళ్ళు నువ్వే కాపాడు బయటికి తీసుకురావాలని లేని వాళ్ళని గుచ్చుతుంది. Why is it going and hitting the people who do not have the word to tell them to get up, rise, shine, so that so many people are in the darkness? It's your responsibility to go and wake them అంటే up. వెలుగుకి వార్నింగ్ ఇస్తుంది, అంటే సారీ చీకటికి వార్నింగ్ ఇస్తుంది, వెలుగులో ఉన్న వాళ్ళకి లెగు, జాగ్రత్త పడు, పక్క వాళ్ళ విషయంలో జాగ్రత్త పడు అని చెప్తుంది. To the people who are in darkness it is like a warning, and to the people who are stagnant it is telling enlightenment, get up and do your work. ఇలాగా ఈ మందసాన్ని ఏం చేశారు? ఫిలిష్తీయులు 5 పట్టణాల్లో ఉంటారని చెప్పాను కదా. As I told you, there were 5 cities which the ark of God had traveled of the Philistines. వీళ్ళకి గడ్డలు వచ్చాయని ఇంకో పట్టణానికి తీసుకెళ్లారు. Since they experienced, one city experienced the tumors, they sent it from Ashdod to another వాళ్ళకి city. కూడా వచ్చింది. And they also experienced the అయ్యో same ఇక్కడ tumors. వచ్చాయని ఇంకొక దగ్గర తీసుకెళ్లారు. The moment they experienced, they sent it to another వాళ్ళ city. పంటలన్నీ పాడైపోయాయి. All their harvest, all their wheat and everything ఇలా was spoiled. ఉన్నాయని ఇంకొక పట్టణానికి తీసుకెళ్లారు. They sent it to another city. వాళ్ళు కూడా అమ్మో ఇక్కడ తీసుకొచ్చారా, ఇక్కడికి మందసాన్ని తీసుకొచ్చారని భయపడ్డారు. From Ashdod it went to Gaza, another city. From Gaza it went to Ashkelon, another city. అలాగేనండి, అబద్ధ బోధకులు దేవుని శక్తిని ఆశ్రయించకుండా వాళ్ళ శక్తిని ఆశ్రయించి అనేక మంది దేవుడి పిల్లల్ని చెడగొట్టే ప్రయత్నంలో ఉంటారు. That's the reason false prophets, false priests and false teachers, they speak with their own power and authority, not with the power and authority of Holy Spirit, and in fact deceiving even the children of God and putting them down. ఎందుకంటే వారు రాజ్యంలోకి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు. They are spiritually blind people. They will also not enter into the kingdom of God. They will not allow others to enter. నరకపాత్రులను చేస్తారు. They will make twice the son of the hell of themselves and make them others also. ఒక్కటేనండి, నీ కుటుంబీకులైనా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చెయ్యందిస్తావు, వాళ్ళు రానప్పుడు ఏం చేస్తావు? Let it be your friends, your own relations and all. When they are in need, you are giving them a helping hand. But if they are not stretching their hand towards you, what can you do? వాళ్ళు వచ్చే వరకు ఉన్నావనుకో నిన్ను లాగేస్తారు లోపలికి. But if you keep on waiting for them, means they will pull you down the pit where they are stuck up in. నిన్ను నువ్వు రక్షించుకో. But the time is ripe. It's time for you to save yourself first. నిన్ను రక్షించుకొని నీ బోధ వినువారిని కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు. When you save yourself, the people who hear also will able to save you. Will able to save them who. రాని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు రారు. కాబట్టి వచ్చే వాళ్ళ మీద దృష్టి పెట్టు. Because those people have fixed their minds not to turn towards God. Therefore, you stretch your hand to the people who are willing to turn towards God. 1 Corinthians 8:4-6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించు వాటిని తినుట విషయము, లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభులు అనబడి వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. 13th వరకు చదవండి. 7. Now to the people who are reading in English, I will not be repeating, so I suggest all of you to simultaneously read when the Telugu version has been studied. We are just reading 1 Corinthians chapter 8, now 4-6, but the verses are continuing from 6 onwards. 7వ వచనం నుండి. Now from verse 7. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించువారు గనుక తాము భుజించు పదార్థములను విగ్రహములకు బలి ఇయ్యబడినని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనడి. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకొనును గదా.
అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనసాక్షిని ఒప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఇది భోజనం గురించి మాట్లాడుతున్నారని అనుకుంటారు. భోజనం కాదు, మీ ప్రవర్తన గాని, మీ ఆత్మీయ జీవితం గాని, మీ వే ఆఫ్ స్పీకింగ్ గాని, వే ఆఫ్ థింకింగ్ గాని, ఇవన్నీ కూడా ఎవరైనా ఒక బలహీనులు చూసారనుకోండి, మీ ఒక్కరిని బట్టి వాళ్ళందరూ పడిపోతారు. ఎందుకంటే వాళ్ళే అలా ఉన్నారే, వాళ్ళే ఇట్లా ఉన్నారు, మనమేం చేయగలుగుతాం, వాళ్ళు ఇంత చక్కగా ఉన్నారు, మనమే ఏం చేయగలుగుతాం, వాళ్ళు సీనియర్స్, మనమేం చేయగలుగుతాం అని ఆలోచన ఎవ్వరికీ రానివ్వకూడదు. 1 Corinthians chapter 8, we just now read verses 4 to verse 13 with emphasis on verse 12. When you sin against other believers by encouraging them to do something they believe is wrong, you are sinning against Christ. It can be related to your character, the way you behave, the way you speak. And if others who are weak are seeing your character and behavior and speech are not apt, they will think the seniors itself are not right, the people whom I consider to be great itself are not right, so why should I change, why should I behave? So your testimony will be turning out to be against. మీరు 13th verse మీరు చదివారనుకోండి, అందులో ఒక పాయింట్ నేను చెప్తాను చూడండి. In verse 13, నా సహోదరునికి అభ్యంతరం కలుగ చేయకుండాటకే నేను ఎన్నటికీ మాంసము తినను అంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ గా మాంసం అని వచ్చింది అంటే ఇది ఈజీగా మీరు చేయగలుగుతారు, అందులో డౌటే లేదు, మీరు చేయగలుగుతారు. తిండి తినొద్దన్నారు, మానేస్తారు, ఇది వేరే. కానీ మీ ఆలోచన వలన, మీ ప్రవర్తన వలన ఎవ్వరికి అభ్యంతరకరంగా ఉండకుండా మీరు చూసుకోండి. ఇది ఇక్కడ చెప్పే గ్రహింపు. in verse 13, let me show you the mystery behind verse 13. It says, therefore, if food makes my brother stumble, I will never again eat meat lest I make my brother stumble. It's easy. If your brother does not like one particular dish and you stop eating it, means it's very easy. But what about the wrong things like your anger, assumptions, ego? If this is equal to food, are you able to stop them in front of the people and others and all? యాక్చువల్గా మాట్లాడింది వాటి గురించే, కానీ ఇక్కడ భోజనం అనుకుని మీరు మాంసం తింటాం మానేయమంటే మానేయగలుగుతారు. మీరు ఏదైనా మానేయాలంటే లోకపరంగా మానేయగలుగుతారు, కానీ మీ ఆత్మకి సంబంధించి మానేమని ఇక్కడ అర్థము. It is easy for a non-vegetarian to turn out to become a vegan, but what about the characteristics? The actual interpretation of this verse is to turn from the wrong characteristics of yours. You are being watched. ఆ క్యారెక్టర్స్ వల్ల ఏమవుతుందంటే, మీ సహోదరులకు అంటే ఈలాగు సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయవరుగుతున్నారేమో. కానీ వీటిని బట్టి ఈరోజు మీరు రియలైజ్ అవుతే వీటి నుండి మీరు బయటకు వచ్చేవచ్చు. నేను మీకు సహాయం చేయడానికి ఈరోజు వాక్యం తెచ్చాను, దయచేసి ఎవరు లేగొద్దు. ఈరోజు వాక్యం వినేవారు మాత్రము తప్పక విడుదల పొందుకుంటారు. ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను మీ అందరి మీదకి, మీ కుటుంబంలోనికి నేను చెప్తున్నా. I'm releasing a blessing upon everybody. Please do not get up from your seats right now, at least for never at all, for this till the sermon is getting completed. If you're able to understand this particular scripture and its interpretation, you will be very careful and watchful. You will not display any of these characteristics when you're in secret or in front of anybody. ఇక్కడ నేనేం చేస్తున్నాను తెలుసా, మీకు వాక్యం బోధిస్తూ నేను మీలో ఉన్న వాటిని ముందు నుంచి నేనే తీసేస్తున్నాను, నేనే వాటిని విడుదల చేసేస్తున్నాను మీ నుండి. You don't even realize I'm actually preaching the word of God and simultaneously removing the weaknesses and the characters from you because you're hearing the word of God and getting connected. ఆ విరోధంగా పాపం చేసేది కూడా, ఆ పాపం నుండి కూడా మీకు విడుదల కలుగు చేసేస్తున్నాను ఈ రోజు లేఖనం ద్వారా. మీరు గ్రహించండి, దయచేసి లెగొద్దు. I'm suggesting you again firmly, all the people who are in groups, suggest the other person not to get up but to sit down. It's very important. It is a thing that is doing right now is I'm removing the sin which is, వాక్యానికి మర్యాద ఇవ్వండి. I'm removing that sin which is weakening your brother and it's turning out to be against you. You don't have to respect me, but respect the word of God that is coming to you. ఎందుకంటే నేను ఇక్కడ వాక్చాతుర్యంతో బోధించట్లేదు, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతుంది, మనిషి కాదు. I am not preaching a gospel with the excellence of speech or the knowledge that I have. I am speaking with the help of the Holy Spirit. In fact, it is He who is speaking to you. మనిషి అయితే ఇటువంటివి తీసుకుని రాలేడు, ఎందుకంటే తెలీదు. If it is a man, he cannot speak these words. It is the Spirit of the Lord who taught me and I am teaching you all these things. మూడో పాయింట్, నీ జ్ఞానమును బట్టి ఎవరు నశించకూడదు. And the third thing is, because of your knowledge shall the weak brother perish. ఎందుకంటే అతను బలహీనంగా ఉంటారు. ఎందుకంటే ఇంట్లోనే మీ భార్య గాని భర్త గాని వాళ్ళు ఆత్మీయంగా వీక్ ఉండొచ్చు, కానీ మీ ద్వారా వాళ్ళు నశించకూడదు కదా.
Your father or brother or anybody in your house may not be spiritually sound, may not have the knowledge of God, but because of you, they should not perish. ఎందుకంటే 10వ వచనంలో చూసారా, విగ్రహం బలి ఇయ్యబడిన పదార్థం తినుటకు వారు కూడా ధైర్యం తెచ్చుకునేది కదా. అంటే మీరు ఈ ప్రవర్తన కలిగి ఉంటే మిమ్మల్ని చూసి వారు కూడా అదే ధైర్యంతో ప్రవర్తిస్తారు వాళ్ళు కూడా. Here in verse 10 it tells, because you are eating in front of an idol's temple, the other person who's weak also will be thinking you can do the same thing. Same ways with your behavior patterns, the other person who's weak also will think, okay, since that person is doing and talking like this, let me also behave and talk like this. కాబట్టి బయల్జబూలు ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టట్లేదు, దేవుని ఆత్మ దెయ్యాలను వెళ్ళగొడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. Remember therefore, a Beelzebub or the ruler of demons cannot cast out a demon, but with the help of the Holy Spirit any evil spirit can be cast out. 1 సమూయేలు 6:3 చూడండి. Let's go back to 1 Samuel chapter 6 verse 3. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 3వ వచనం. 1 Samuel chapter 6 verse 3. వారు ఇశ్రాయేలీలో దేవుని మందసమును పంపివేయ ఉద్దేశించిన ఎడల ఊరికియే పంపక ఏ విధము చేతనైనను ఆయనను అపరార్థమైన అర్పణ చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకొందురనిరి. 1 Samuel chapter 6 verse 3. So they said, if you send away the ark of God of Israel, do not send it empty, but by all means return it to him with a trespass offering. Then you will be healed, and it will be known to you by why his hand is not removed from you. అపరాధార్థమైన బలి. What is the meaning of a trespass offering? అపరాధార్థమైన బలి అంటే వాళ్ళు ఆ మందసాన్ని తీసుకురావడం వల్ల వాళ్ళు పాపం చేశారని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అక్కడ. A trespass offering means it's like a guilt offering. They are accepting the guilt that they have done. They are accepting the sins that they have done. That's called as a guilt offering. ఇది వాళ్ళ దేవుళ్ళకి అలాగే ఇచ్చుకుంటారు. That's how they used to give it to their respective gods. వారి దేవుళ్ళకి వారి దేవతలకి అలాగే ఇస్తారు కాబట్టి వారి దేవతలతో పాటు ఒకరిగా భావించి వీళ్ళు అలాగే ఇవ్వడం మొదలెట్టారు. They thought that even the God of Israel is the same, and they gave the same type of offering. వాళ్ళు ఏం చేసేవారు, ఏదైనా కష్టాలు అనుభవించినప్పుడు ఆ దేవతకు అర్పణ ఈ ఆచారంగా అర్పించేవాళ్ళు. And when they were having struggles in their life, the Philistine used to offer offerings pertaining to the guilt offerings because they realized that they did a mistake. అలాగే వీళ్ళు అర్పించేటప్పుడు వారికి గడ్డలు వచ్చాయనుకోండి, అలా గడ్డలతో వాళ్ళు బంగారంతో కానీ వెండితో కానీ ఇత్తడితో కానీ ఆ గడ్డల రూపంలో వాళ్ళు తయారు చేసి అది విగ్రహాలుగా చేసి ఆ దేవతకి సమర్పిస్తారు. So when they were afflicted with one particular problem, whatever the problem is, they used to make that in the form of a gold and then offer it to as a guilt offering. In this case, since it was plagues and tumors, they used to make a tumor in the form of a plague. అలాగా వీళ్ళు ఏం చేశారు, బంగారపు గడ్డలను పందికొక్కులు, అంటే ఆ పందికొక్కులే కదా వాళ్ళ పొలాలన్నీ నాశనం చేసాయి, ఆ పందికొక్కులతో కలిపిన ఒక బాక్స్ని తయారు చేసి అందులో ఆ గడ్డలు ఆ మందసాన్ని కూడా పక్కన పెట్టి పంపించారు. Since the plague was struck by the tumors and the rats destroying their fields, so they made 5 gold tumors because it was 5 cities, and 5 gold rats because 5 places the same thing took place, and put it in the box and with the ark of the God. ఇది యాక్చువల్గా ఇశ్రాయేల్ దేవునికి తగిన అర్పణ కాదు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు చేసి బయటకు వచ్చేసారు. This was not the actual guilt offering that normally the God of Israel has told to the Moses or its law. This is according to their own tradition and custom. They had offered this offering. ఇది మీరు లివిటికస్ 5th chapter 4 to 6 verses చదివారనుకోండి, అందులో అసలు ఎగ్జాక్ట్గా ఆ కాలంలో అర్పణ ఏంటని తెలుస్తుంది. కానీ ఈ కాలంలో అర్పణ చెప్తాను, ఇప్పుడు అర్పణ చెప్తాను మీకు. Leviticus talks about different types of offerings also mentioned, but nowadays in the New Testament, now what are the current offerings that God is expecting from us? Let me tell you. ఏమని చెప్తున్నారు ఇప్పుడు? మీరు వాటన్నిటినీ మీరు హృదయపూర్వకంగా వాటిని బయటికి పంపించాలని అనుకుంటున్నప్పుడు ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో అజంప్షన్ కానీ ఏదైనా దేవుడికి విరోధమైనవి ఏమున్నాయో అవన్నీ మీరు తీసి బయటికి పంపించాలంటే, ఇంకా అది కాదు, ఒకరిని ప్రేమించలేకపోవడం ఒకరిని క్షమించలేకపోవడం కూడా విగ్రహమే. Now when you are removing all the weaknesses which I have told you about assumptions, anger, bitterness and other things, there is another type of idols also. It is like unforgiveness, having bitterness towards somebody. All these types of weaknesses or idols are there in the heart. అలాగ బయటికి మీరు పంపించినప్పుడు ఏం చేయాలంటే, మీరు చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చుని నిజంగా రియలైజేషన్లోకి వచ్చి, ప్రభువా ఒకటి
అన్ని పాపాలు మనకి గుర్తుండవు, అసలు కొన్ని గుర్తుండే కొన్ని గుర్తుండవు. Now, when you have accepted these weaknesses of yours, identified these areas of the things that is a stumbling block, go to your room and ask the Lord, Lord, these are the idols that is still there in my life. There are some sins which you don't remember, there are sins that you remember, but acknowledge each and every one of them. కానీ ఈ రోజు నేను మీ పక్షమున ఉండి మీ పక్షమున విజ్ఞాపన చేసి వాటి Amen. నుండి Thank you, బయటకు వచ్చే మార్గం చూపిస్తాను. But today, on your behalf, I will pray. On your behalf, I will ensure that all the idols and the weaknesses that is idols in your life, I will remove it if you also agree. హృదయపూర్వకంగా ఏ పాపమని అక్కర్లేదు, ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను. All you have today is, Lord, I have sinned against you and you alone I have sinned. మీకు సమస్తము తెలుసు. Lord, you know everything. ఈ దినమున వీటన్నిటి నుండి నేను బయటకు వచ్చేలా అవి నన్ను పరిపాలించకుండా నేను నిలబడగాలి అనుకుంటున్నాను, నువ్వు నాకు తప్పక తోడుగా ఉంటావని మీరు పలకండి. Lord, these sins or these idols should not have dominion in my life anymore, but it should be only you who should have dominion and ruler of my life. When you say like this, you should say like this. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు నిందారహితుడిగా నీ సన్నిధిలో నీ ముందు నిలబడతాను. Lord, when you have removed all these idols from my heart, I can come blamelessly and stand in your presence, O Lord. వాళ్ళు ఆ బండిని పంపించేటప్పుడు ఏమని పలికారో తెలుసండి మీకు? And when these Philistines were sending this cart to the Israel camp back, you know what they said? చూడండి 1 సమూయేలు 6:7. Let us read 1 Samuel 6 chapter verse 7. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 7వ వచనము. 6 and 7. 6th chapter verses 6 and verses 7. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 6, 7 వచనములు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములు చెయ్యగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిరు గదా, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి పశువులను పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. We just now read 1 Samuel chapter 6 verses 6 and verses 7. 8th verse కూడా చదవండి. Let's read verse 8 also now. 8వ వచనం. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపారార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. ఇది వాళ్ళ ఫిలిష్తీయుల యాజకులు చెప్పిన నియమాలు. These were the ones which was spoken by the enchanters and the magicians and the priests of the Philistines. They suggested this way has to be followed. న్యాయంగా చూస్తే ఇది నిజంగా ఇశ్రాయేలు దేవునికి చేయవలసిన అర్పణ కాదు. But actually speaking, this is not the way the God of Israel was offered offerings like this. కానీ దేవుడు వారికి విడుదలనిచ్చేశారు కదా. But do you know what? God indeed gave deliverance to the people of Philistines. ఎందుకు ఇచ్చారంటే మనము ఈ పని చేశాం కాబట్టి ఇది మనం అనుభవిస్తున్నామని వాళ్ళు రియలైజ్ అయ్యారు అక్కడ. The reason is they realized their mistakes and the sin and the trespasses, and they were accepting and they were guilty of what they did. మనం ఆ దేవుని ఊరికే పంపించొద్దు అని క్రొత్త బండి చేసి అంటే ఆయన గణపరుస్తున్నారు అక్కడ వాళ్ళు. They were actually glorifying God because they were giving everything that was new. Even the cow and the cows also were actually new. వాళ్ళు ఇచ్చే ఆవులు కూడా ఒక్కసారి కూడా వాళ్ళు ఆ కాడి మొయ్యనే లేదు, అవి బరువు మొయ్యలేదు, ఏ బరువు మొయ్యని ఆవులు అవి because పవిత్రమైనవి. These calves had just given birth to calves, and these calves has never bared any yoke at all till now. అంటే ఆ ఫిలిష్తీయులు దేవుని యొక్క శక్తిని గుర్తించి ఐగుప్తు దేశంలో అన్ని గొప్ప కార్యాలు చేశాక ఫెరో పంపించారు కదా ఇశ్రాయేలు జనాంగాన్ని, అటువంటి దేవుడు మనకు చేయలేరా అన్నారు చూసారా, అదే వారికి విడుదల. ఈరోజు మీరు పలుక్కోండి, అంత గొప్ప దేవుడు ఈరోజు నా కుటుంబానికి నాకు కూడా విడుదలనిస్తారు. నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా, నేను బయటకు వస్తానని ఒక్కొక్కరు పలకండి, నోటితో పలకండి, చూడొద్దు పలకండి, చూడొద్దు పలకండి. రిలీజ్ మీ పిల్లల దగ్గర నుంచి రిలీజ్ చేయండి మీరు. In verse 6, the Philistines were making a very strong confession. They said, do not be stubborn and rebellious as Pharaoh and the Egyptians were. By the time God was finished with them, they were eager to let Israel go. Same thing, even the Philistines were repenting, said, we have sinned against you, and they were confessing. Likewise, you also, don't look at me, close your eyes, bow down and say, Lord, I have acknowledged my sins and my iniquities. There are many idols that are still there in my heart. I have to let them go, Lord. It is my responsibility.
I acknowledge my sin and I'm guilty of it, Lord. Remove these iniquities from me and help me, Lord, for deliverance. Thank you so ఎందుకంటే much, Lord. జోబ్ 22:30లో ఉంది, నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. మీ అందరి హృదయ పరిశుద్ధి, చేతుల శుద్ధి అంటే హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి. Job 22 verse 30, when they he will even deliver one who is not innocent. Yes, he will be delivered by the purity of your hands. యోబు 22వ అధ్యాయము 30వ వచనము, నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడను. ఆమేన్. Thank you so much, Lord. మీ చెయ్యి అంటే ఏంటి? మీ హృదయం. What మీ is చెయ్యి your- అంటే ఏంటి? మీ ఆత్మ. Purity of your hands means your heart. Your heart means your spirit. కాబట్టి ఇప్పుడు ఇంకొక స్టెప్ చూపిస్తాను ఇప్పుడు. Let me show you another step a little bit further. ఎందుకంటే ఏదైతే మీరు మొత్తం అన్నిటిని విడుదల చేసి బయటికి పంపుతారో ఇప్పుడు మీ హృదయం అంతా తేలిగ్గా ఉంటుంది. Now that you have released all the weaknesses and the idols that we are speaking about, your heart will be having a very light, it will be very light. There will not be any burden anymore. ఎందుకంటే లూక్ 11:20 మీరు చూసారనుకోండి. Luke chapter 11 verse 20. లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వచనం. లూక్ చాప్టర్ 11 వర్స్ 20. అయితే నేను దేవుని వ్రేలతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. Luke 11 verse 20. But if I am casting out demons by the power of God, then the kingdom of God has arrived among you. కాబట్టి ఈ రోజు రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నది, కానీ మీరు చేయవలసిన స్టెప్స్ చెప్తాను ఇప్పుడు నేను. The kingdom of God has indeed arrived. It's come upon you. Let me show you the steps. 21 వర్స్ చదవండి. 21వ వచనము. Verse 21. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. Verse అయితే 21. For when a strong man like Satan is fully armed and guards his palace, his possessions are safe. 22వ వచనం. Now verse 22. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతను పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములు అన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. Until someone even stronger attacks and overpowers him, strips him of his weapons and carries off his belongings. అంటే బలవంతుడు ఎవరండి? Who ఆ is the బలవంతుడు వచ్చి సాతాను. Who is the strong man here? He is Satan. ఆ సాతానే అనేకమైన ఈ నెగటివ్ ఆలోచనలు ఇచ్చేదంతా అతనే. It is Satan who gives us negative thoughts and idols that has been filled inside their heart. అతన్ని ముందు బంధిస్తే అతని దురాత్మలు అన్నీ కూడా విడిచి వెళ్ళిపోవడం జరుగుతాయి. But if you bind the strong man, all the things that is pertaining into your life idols, it will be taken off from you. అప్పుడే అది పట్టిస్తేనే మిగతా వాళ్ళని మనం బయటికి పంపించగలుగుతాము. Only when you catch hold of the strong man, bind the strong man, will you not be in a position to release all the things that is inside you. కానీ అది పంపిస్తేనే మీరు మీ లోపల ఉన్న సమస్తము కూడా భద్రంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, మీ కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది. When you cast him out, bind him and cast him out with all his idols, only then you will be secured and your family also. లేదనుకోండి ఆ బలవంతుడైన వాణ్ణి జయించలేకపోయారనుకో. But on the other hand, if you are not able to overpower Satan, అతనిలో ఉన్న ఇందాక చెప్పాను కదా అధికారం అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతుంది. but as I told you, all the authority and power that is inside you, he will take you off from you and take away with him. ఈ రోజు ఇప్పుడు చేసిన దాన్ని బట్టి ఆ బలవంతుడు అన్న అతన్ని బంధించి మీరు బయటికి పంపించేస్తున్నారు. Today, with the help of the Holy Spirit, you are binding the strong man, or you have already bound him, and you are destroying all the idols that is inside you. కానీ ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే చూస్తే అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ తనకంటే 7 చెడ్డాత్మలను కలుపుకొని ఖాళీగా ఉన్న ఆ వ్యక్తిలోకి ప్రవేశించినని వాక్యం చెప్పింది. అవునా? In verse 24 it says, when an evil spirit leaves a person, it goes into the desert searching for rest, but when it finds none, it says, I will return to the person I came from. ఇది దేవుడు వార్నింగ్ ఇస్తున్నారు. This is actually a warning that's coming from God to each and every one of us. వెళ్ళిపోయాయి కానీ దాన్ని పిలవొద్దు మళ్ళీ. Now that these evil spirits or the idols from your life have gone away, you do not entertain and keep it clean and entertain and bring them ఇక్కడ back. నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే What is the moral of the entire sermon? మనిషి ఆత్మ ఖాళీగా ఉండరాదు. That means no person should be idle or spiritually idle. ఎందుకంటే ఒకప్పుడు ఖాళీగా లేకుండా చెడు ఆలోచన, చెడు అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి.
All because he was idle, all these wrong thoughts and assumptions had creeped inside him because he was spiritually వాటన్నిటిని ఆ weak. విగ్రహాలను మీరు బయటకు పంపించేశారు. And now that you have removed all the idols and ఇప్పుడు all మీ the spirits హృదయం from you, ఖాళీగా ఉంది. now your heart is swept clean and కానీ absolutely. వెళ్ళిపోయిన ఆ అజంప్షన్ అన్నది కూడా దురాత్మే. దురాత్మ అంటే దాని పనే అజంప్షన్ అంతే. దాంతోనే కొన్ని కుటుంబాలు నాశనం చేసేయగలుగుతుంది. One simple evil spirit, it is not simple though it's complicated, it's called as assumption, it has destroyed many people's life and destroyed many families ఇప్పుడు also. ఈ హృదయంలోనికి అంటే మీ ఆత్మలోనికి మీ జీవితంలోనికి మంచి ఆలోచనలు మంచి అలవాట్లతో మీరు నింపుకోవాలి. వెంటనే దేవుడి వాక్యాన్ని నింపుకోవాలి దానిలో. Now here is something spiritual and substantial that you have to do. Now that all this has been swept and kept in order, you have to fill yourself with the word of God and spiritually enlighten yourself. సోమరిగా ఉండొద్దు. Don't be lethargic or lazy. ఆ లేజీ అన్నది సోమర్తనం అన్నది దెయ్యాలకు చాలా ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి. If you are lethargic, caught up over sleep or slumber, the devil has an upper hand. He will come back and visit. అవి మన పక్కన కూర్చుంటే పర్వాలేదు, మన జీవితంలో కూర్చుంటాయి అవి. But if they come and sit next to us, it's not going to have an impact, but it will come and enter into our lifestyles and into our families. కాబట్టి మీరు తప్పకుండా వీటన్నిటి నుండి మీరు బయటకు వచ్చేసేయాలి. It is very important that you have to come out of this mindset. కాబట్టి దేవుడితో నువ్వు మాట్లాడకపోతే నీ ప్రవర్తన మాట్లాడేస్తుంది. But if you don't speak to God, your character, your behavioral pattern will start speaking to God. కాబట్టి నీ ప్రవర్తన మాట్లాడకుండా నువ్వు మాట్లాడడం మొదలుపెట్టేసి. Let not your character speak bad things against you. Rather, you speak that you have these bad characters inside you to God. ఎందుకంటే సాతాను వెళ్ళగొట్టలేరు. Because a demon cannot cast a demon. ఒక ఇంట్లో గొడవలు ఉంటే ఆ కుటుంబం నిలవలేదు కదా. But if there is a fight or disputes between the families, that family will be in desolation. It cannot గొడవలు stand. ఉన్నాయి అంటే సాతాను ఉంటేనే గొడవలు ఉంటాయి. Why is there fight between family members? It's because Satan is there entertaining both of them. ఇక్కడ సాతానును బంధించకపోతే అతని అనుచరులైన దెయ్యాల్ని వెళ్ళగొట్టలేరు. But if you don't bind the Satan, you cannot cast out the demons that is causing trouble to both of the members of the family or different members of the ఇప్పుడు మీరు family. వెళ్ళగొడుతున్నారు కాబట్టి మీకు జయం కలుగుతుంది. But now that you have cast out the demon, you are able to be an overcomer. క్రీస్తు స్వభావంతో నువ్వు ఉంటే But if you have the characteristics or mindset of mind like Christ of నువ్వు Jesus Christ, బంధించగలవు. you can cast out them and you can ensure that you will remove all those weapons. క్రీస్తు పేరే కాదు నీ పేరు చెప్పినా కూడా వణుకుతాది. When you are in the mindset or mind like Christ, you and your name and you say, the demons will get scared. Because ఇది సత్యం చెప్తున్నాను. this is the fact. నీ కుటుంబానికి రావడానికి కూడా అవి వణుకుతాయి. It will be scared like the names of God of Abraham, Jacob, Isaac. Your name also will వాడి get అనుచరులందరూ కోపము, his characteristics is anger, ద్వేషం, bitterness. అజంప్షన్, It is there ఊహించుకోవడం, ప్రేమించకపోవడం, unforgiveness, Partiality. assumptions, partiality. వాళ్ళ దోతులు అవన్నీ All these are angels of the demons. ఇప్పుడు నువ్వు దేవుని స్వభావంతో వాడిని వెళ్ళగొడుతున్నావు కాబట్టి నీ కుటుంబంలోంచి అవన్నీ పారిపోతాయి. ఇప్పుడు But with the characteristics of God and with the finger of God, you are able to cast out the demons. It will run away from you. It will flee away from you. నువ్వు కఠినంగా లేవు కదా. I hope you are not hard-hearted. ఎందుకంటే ఈ దినము మీ కుటుంబాలకి మీ జనరేషన్స్ కి విడుదల దినము. I hope your heart is not hardened or stubborn, because today is the day of redemption and salvation to you and your family. నువ్వు బంధించలేదనుకో, నువ్వు వారిని వెళ్ళగొట్టకపోతే వారి అనుచరులు మీ కుటుంబాన్ని దొంగలించడం మొదలవుతాయి. But if you are not able to bind the strong man, his people, that is the other demons, will come and bind you and your family members. మార్క్ 3:28. Let's go to Mark chapter 3 verse 28. మార్కు సువార్త 3వ అధ్యాయము 28వ వచనం. మార్క్ చాప్టర్ 3 వర్స్ 28. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని. చదవండి 30th వరకు చదవండి. You can read Mark chapter 3 verse 28 to 30. 28 to 30 verses. 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఎందుకనగా ఆయన అపవిత్రత ఆత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. Mark chapter 3 verses 28 to 30. I tell you the truth, all sin and blasphemy can be forgiven, but anyone who blasphemes the Holy Spirit will never be forgiven. This is a sin with eternal consequences. He told them this because they were saying he is possessed by an evil spirit. మనుషులు చేసే పాపము గాని దూషణ గాని క్షమింపబడవచ్చు.
ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపంతో ఒకవేళ అనే పదం లేకుండా మీరు క్షమించబడతారు. You have been forgiven by all the sins because there is no caption called as perhaps used over here. It will definitely be forgiven. కానీ పరిశుద్ధాత్మ విషయంలో ఆ మనిషిలో నిజంగా దేవుడు ఉండుంటే దూషణ చేస్తే But if a person- పరిశుద్ధాత్మని నిందించినట్టే కదా. But if a person is speaking with the help of the Holy Spirit and you land up condemning him and say he is speaking with the help of an evil spirit, you are actually condemning the Holy Spirit himself. ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తున్నాను. All these things are being taught to you. దీనిని బట్టే ఏ ఆత్మ ఏంటో అనేది మీరు గ్రహించగలుగుతారు. By this you will be able to understand and discern and know who is having what spirit. పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయవాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉండేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. But whoever ఎందుకంటే blasphemes the Holy Spirit will never be forgiven. There are eternal consequences. యేసుక్రీస్తు ప్రభువుని అపవిత్రాత్మ పట్టినవాడు అని అన్నారు. Because they said Jesus had a demon and he is casting out demons with the help of the ruler of demons. ఆయనే పరిశుద్ధాత్మ. He himself has been doing these miracles with the help of Holy ఆయనే Spirit. తండ్రి. He is God himself because he said, మరి I and my దెయ్యము Father are one. పట్టినవాడు అని అంటే నిత్య పాపమే కదా వాళ్ళకి. And if they say things bad about Jesus, don't you think they are actually telling against the Holy Spirit himself? కాబట్టి అందుకని అంటున్నారు ఇలాంటి వారు చాలా మంది ఉండొచ్చు కానీ చూసుకోండి నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని చెప్తున్నాడు. Because the word of God says, he who is not with me is against me, or he who is Matthew against me is not 12:30 with me. చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 30. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి కూర్చని వాడు చెదరగొట్టువాడు. Matthew chapter 12 verse 30. Anyone who isn't with me opposes me, and anyone who isn't working with me is actually working against me. అలాగా నా పక్షమున ఉండకుండా ఎవరైనా మిమ్మల్ని ఆపుతున్నారేమో చూసుకోండి. Likewise, if there's somebody who's stopping you that you are not working with me or you're not with me, నాతో కలిసి ఉండకుండా నాతో సంబంధం కలిగి ఉండకుండా ఎవరైనా ఆపుతున్నారేమో చూసుకోండి. just check if there is anybody in your life who is not making you work with Jesus, who is not, and if you are opposing Jesus himself. ఇక్కడ చూసారా సమకూర్చువాడు చెదరగొట్టువాడు అని ఉంది. It talks about a one who is opposing and one who is working against. ఇవి కోతకాలంలో సంబంధించిన పదాలు ఇవి. These are all the phrases spoken in the past. కోతను సమకూర్చుటలో సహరించిన వారు గింజలను దూరంగా చెదరగొడతారు. అంటే దేవుని వాక్యాన్ని చెదరగొట్టేస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకోరు. The people who are against will scatter the seeds abroad. They will not gather the seeds. ఎందుకంటే వాక్యానికి విలువ ఇవ్వరు వాళ్ళు. Because they will not give importance to the word of God. మార్చుకోవడానికి విలువ ఇవ్వరు. వాళ్ళు పాపాలని కవర్ చేసుకోవడానికి ఆయన రక్తాన్ని ఉపయోగించుకుంటున్నారు. బీ కేర్ఫుల్. They are not willing to change themselves. In fact, they are not giving importance to the word of God. Watch out, be careful. మందను క్షేమముగా ఉంచి ఒక చోటకు చేర్చుటకు మీకు అవకాశం ఇస్తున్నారు దేవుడు. The మీరు Lord కూడా God- గొర్రెల కాపరితో సహవాసం కలిగిన వారు. You are the sheep of his pasture and he is a shepherd, and God is giving an opportunity to be gathered yourself and come to the sheepfold. ఇలాగ చేయకుండా ఎవరైనా ఆపుతున్నారేమో వాటిని ప్రమాదంలోనికి నెట్టువేయి వానితో సమానము. Watch out if there is anybody who is stopping you to come to the fold of Jesus Christ and not allowing you to work with him. అంటే మందను క్షేమంగా ఉంచి ఒక చోటకు చేర్చుటకు తోడ్పడలేదనుకో, దానికి అర్థము ఆ మందని ప్రమాదంలో వేయడం. అంటే ఒక చోటకు చేర్చడం అంటే తెలుసండి, మంచి మార్గంలోకి నడిపించట్లేదు అని అంటే దానికి అర్థం ఏంటి? ఆ మందని నరకంలోనికి తోయడానికి మొదలు పెట్టారు అని అర్థం. If somebody in your life, it can be anybody, your pastor, minister, evangelist, if they are not leading you according to the path of righteousness, that means you are getting derailed from the right path and you have been landing yourself into judgment and destruction. సాతానుతో పోరాటంలో నువ్వు క్రీస్తు వైపు ఉంటున్నావా, సాతాను వైపు ఉంటున్నావా? While fighting with the demon, are you on the demon side or are you on God's side? ఇద్దరి వైపు ఉండటానికి వీలు లేదు. There is no scope or there is no chance that you can be on both the sides. ఎందుకంటే ఒకే బల్ల మీద రెండు పానీయములు తాగలేరు. Because you cannot partake in the same thing, two things. ఎందుకంటే ఆయన్ని వెంబడించిన వారందరూ కూడా వెంబడింపు వారు కాదని లేఖనమే చెప్తుంది. Because the word of God very clearly says all who are following Jesus were not following Jesus but following for other things. మీరు క్రీస్తు పక్షమునుంటే మీరు సమకూర్చి వాక్యంతో సమకూర్చి మందను క్షేమముగా ఉంచి సాతానును జయించి
క్రీస్తు పక్షం నిలబడతారు. If you're a true follower of Jesus Christ, identify this. You will overcome the wicked one and you will walk in the path of everlasting life. వాక్యముతో వారిని సమకూరుస్తారు. You will win over him through the word of your mouth and the word మీరు of కూడా God. వాక్యానికి కనెక్ట్ అవుతారు. You will connect yourself to the word of God. మీరు క్షేమంగా ఉంటూ అనేక మంది సాతాను నుండి బయటికి తీసుకొస్తారు. You will not only save yourself, but you'll always save other people who have been with the clutches of the enemy. కాబట్టి మీరు క్రీస్తు పక్షమునే నిలబడాలి. Therefore, it is your moral responsibility to stand on the side of Jesus Christ. సాతాను పక్షమున ఉంటే వాడు చెదరగొట్టే ప్రమాదం ఉంటుంది. But if you are on Satan's side, he will scatter you and your family. ఆయన పక్షంగా ఉంటే అనేక కుటుంబాల్ని కాపాడుకుంటూ మీకు మాత్రమే దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ లోకం మీద చూడరు, లోకం నుండి ఏర్పరచుకున్న మీ మీద దృష్టి పెడుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఏ దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా ప్రతి దాని మీద జయమిస్తూనే ఉంటారు. Therefore, you have to be on God's side. When if you are on God's side, you will ensure that you will not partake with the things of the devil. So therefore, God will protect you and give you all the security to protect you and your family members. మీరు గ్రహించారని నేను నమ్మకముతో మీతో మాట్లాడాను. I firmly believe that you are able to understand and I spoke to you. ప్రార్థన చేసుకుందాం. Let us pray therefore.